So once again, very good evening all, and the session is recording. Thank you for joining. Get to it. ఈరోజు కాన్సెప్ట్ ఏం చేస్తారంటే ఏదో తెలుసుకున్నాం బై ఏదో తెలుసుకున్నాం. ట్యూస్డే అయింది, వెనస్డే అయింది, థర్స్డే అయింది. ఐ థింక్ టుడే ఇస్ ద ఫోర్త్ సెషన్, అంతేనా సార్? మళ్ళీ ఫోర్త్ సెషన్లో ఏం తెలుసుకోబోతున్నాం సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హోస్టింగ్ అనే కాన్సెప్ట్ అనేది నేను వచ్చింది. హోస్టింగ్ లో కొన్ని టైప్స్ చెప్పాను. మళ్ళీ డొమైన్ హోస్టింగ్ కలిపి 5,000 దాటొద్దు అన్నారు కదా. అలా 5,000 లోపల డొమైన్ తో పాటు హోస్టింగ్ ఏది వస్తుంది, అది ఎలా వాడాలనేది కూడా చెప్తాను. గెట్ రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డిస్కస్ సమ్ థియరిటికల్ అయిన తర్వాత కొన్ని గుడ్ అండ్ బ్యాడ్ అనేది చెప్తాను. ఎందుకంటే ఈ ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ చెప్పకపోతే ప్రాక్టికల్ గా మనకు అర్థం కాదు. సో హోస్టింగ్ ఒక డిఫరెంట్ టైప్స్ చెప్పిన తర్వాత చిన్న చిన్న డెఫినేషన్ చెప్పేసి రియల్ టైమ్ లో దాన్ని ఎక్కడ వాడతామో కూడా చెప్పిన తర్వాత విల్ గో ఫర్ ప్రాక్టికల్ వర్షన్. ఓకేనా? గెట్ రెడీ సార్. docs.google.com, very 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 important. ఇక్కడ హోస్టింగ్ అని చెప్పేసి నేను రాసినవి నిన్న హోస్టింగ్ అని చెప్పేసి రాసిన. సో ఇక్కడ మీకు ఇది కావాలంటే ఐ కాపీ తీసుకొని ఐ మేక్ ఏ న్యూ పేజ్ డే ఫోర్ అని చెప్పేసి హెచ్ఓఎస్ చేంజ్ హోస్టింగ్ టైప్స్ అని చెప్పేసి రాస్తున్నా సార్. కొంచెం కూల్గా ఉంటుంది, సబ్జెక్ట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. గెట్ రెడీ. హోస్టింగ్ టైప్స్ అన్నాను. ఏమన్నాను సార్ ఏమన్నాడు? హోస్టింగ్ టైప్స్ అనేది అన్నాడు. జస్ట్ ఏ మినిట్. హోస్టింగ్ టైప్స్ అనేది అన్నారు. సరే సార్, ఫస్ట్ వన్ వచ్చేసి షేర్ హోస్టింగ్ అనేది అన్నారు. హోస్టింగ్ టైప్స్ ఓకేనా? బేస్డ్ ఆన్ CSTM కస్టమర్ ఆర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఓన్లీ will we take hosting, not on offers. OFF ఒకడేమో ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి బొమ్మలతో యాడ్స్ వస్తాయి. నెలకు 200, సంవత్సరానికి 2,000 అంటాడు. మీరు మంచిగా ఆశపడి 2,000 3,000 పెట్టి ఆన్లైన్ లో కొంటారు. అది బ్రాండ్ అయితే పర్వాలేదు, 1 year వరకు మంచిగా ఇస్తాడు ఆఫర్. సెకండ్ ఇయర్ మాత్రము 3x 4x రెవెన్యూ ఉంటుంది. అంటే 200 కాస్త సంవత్సరానికి 2,400 ఉన్నది. సంవత్సరం కాగానే అంటే రెన్యువల్ వస్తుంది కదా, ఫస్ట్ టైం రెన్యువల్. ఇక్కడ ఏదైతే మీరు 2,000 కట్టారో అది 8,000 10,000 అయిపోతుంది బిల్లు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి బ్రాండ్స్ చేసే పని. నార్మల్ గా చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీ ఉంటుందో పోతుందో తెలీదు. కాబట్టి ఆడేం చేస్తాడంటే ఒక చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు 200 అంటాడు, మీకు బాగా బిజినెస్ వచ్చిన తర్వాత సార్ హోస్టింగ్ ఛార్జెస్ పెరిగాయి, ఇప్పుడున్న ప్రైస్ కి ఇది రాదు, మినిమం 1,000 రూపీస్ పర్ మంత్ అంటాడు. తర్వాత ఒక 6 months 1 year కాగానే ఆ బిల్లు కాస్త 10,000 15,000 కూడా అవుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నాయి. మీకు కావాల్సిన ఫీచర్స్ ఈ స్లాబ్ లో లేదు, ఈ హోస్టింగ్ లో లేదు, కాబట్టి మీరు వేరే ప్లాన్ తీసుకోవాలంటాడు. ఖతం. ఇంకా కావాలంటే కావాలి, వద్దంటే వద్దు, ఇంకా అలా లాక్ చేసిపోతారు. కాబట్టి అవన్నీ పక్కన పెడితే, సో బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఓన్లీ వీ టేక్ హోస్టింగ్, నాట్ ఆన్ ఆఫర్స్. ఓకేనా? ట్రై టు టేక్ ఓన్లీ ఆన్ గుడ్ సరే, ట్రై టు టేక్ విత్ గుడ్ బ్రాండ్స్ ఓన్లీ. గుడ్ BRNDs బ్రాండ్స్ ఓన్లీ. ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో, గోడాడీ మంచిదే, బిగ్ రాక్ మంచిదే, హోస్టింగర్ మంచిదే, నేమ్షిప్ మంచిదే, అట్లా మస్తుగా ఉన్నాయి. ఈ 4 ఏదో ఒకటి తీసుకొని సరిపోతుంది. సో ఇది నేను చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. షేర్ హోస్టింగ్ అంటే ఏం చేస్తారంటే, ఈ షోర్ హోస్టింగ్ లో మీకు చెప్పాలంటే ఐ నీడ్ టు మేక్ ఎ బెటర్ ఎగ్జాంపుల్ విత్ అపార్ట్మెంట్, APARTM. ఇప్పుడు మోడర్న్ అపార్ట్మెంట్స్ కాదు, హై అండ్ అమ్యూనిటీస్ అపార్ట్మెంట్ కాదు. 5 years 10 years బిఫోర్ కరోనా పాండమిక్ అంటాం కదా, నా లైఫ్ కరోనా ముందల కరోనా తర్వాత అంటాం కదా. ఇక్కడ కూడా 10 years ముందర ఉన్న అపార్ట్మెంట్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఒకటి అపార్ట్మెంట్ అనేది తీసుకుంటున్నా, APRTMENT అపార్ట్మెంట్ అనేది తీసుకున్నా. అపార్ట్మెంట్లు ఏముంటాయి, ఇది అందరికీ చెప్పే ఎగ్జాంపుల్ భయ్, మీకు కూడా చెప్తున్నాను. దాని లోపల 10 పోర్షన్స్ ఉంటాయి, 10 ఫ్లాట్స్ అనేది ఉంటాయి, 10 ఫ్లాట్స్ ఉంటాయి. దాని లోపల ఏం చేసి ఉన్నాడు, ఓపెన్ సరే మీకోసం 20 ఫ్లాట్స్ ఉన్నాయి భయ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 20 ఫ్లాట్స్ ఉన్నాయి అంటే ఈచ్ ఫ్లోర్ విల్ హ్యావ్ 4 portions, 4 ఫ్లాట్స్ అనమాట, FLATS ఫ్లాట్స్. సో దానిలో ఒక ఎన్ని ఫ్లోర్స్ ఉందంటే 5 4 20 కాబట్టి 5 floors అపార్ట్మెంట్, FLORS 5 floors అపార్ట్మెంట్. సరిగ్గా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడున్న మోడ్రన్ అపార్ట్మెంట్ సిస్టమ్ వేరు, అడ్వాన్స్ ఎమ్యూనిటీస్ వేరు. ఓ 10 years బ్యాక్ అనుకోమని చెప్తున్నా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆటోమేటిక్ ఉంది సార్ అంటే, సరే ఆటోమేటిక్ గురించి తర్వాత మాట్లాడదాం. సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఒక 20 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఉంది. ఒక్కొక్క ఫ్లోర్ లో ఎన్ని ఉన్నాయి సార్ పోర్షన్స్ అంటే 4 పోర్షన్స్ ఉన్నాయి. ఫ్లాట్ 101, 102, 103, 104, 201, 202, 203, 204 అప్ టు 5 ఫ్లాట్స్ అంటే 501, 502, 503, 504, 5 4 20 ఫ్లాట్స్ కథం. ఇప్పుడు ఏం చేసిన, నాకు సెకండ్ నెంబర్ ఇంపార్టెంట్ కాబట్టి నేనేం చేస్తున్నా, సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎవరైతే ఉన్నారో థర్డ్ రూమ్ అంటే 203 వాళ్ళు, ఎగ్జాంపుల్ ఏదో ఒకటి రాసుకోండి. 203 ఏపీఆర్టీఎం అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు సార్ అంటే, వాళ్ళు ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. ఆఫీస్ బిజీనో నా లెక్క ఎప్పుడప్పుడు మర్చిపోతుంటారు కాబట్టి నా లాగానే అనుకున్నా. 203 ఫ్లాట్ లో ట్యాప్ అనేది ఆఫ్ చేశాను. ఏమవుతుంది సార్ అంటే, ఏదైతే 20 ఫ్లోర్స్ కి కావాల్సిన 20 ఫ్లోర్స్ కి 20 ఫ్లోర్స్ కి ఏదైతే వాటర్ అనేది కావాలో 20 ఫ్లోర్స్ కి కావాల్సిన వాటర్ మొత్తము అక్కడ ట్యాంక్ అనేది ఉంటుంది. అంటే ఒక లెవెల్ వరకు బాల్ కానీ ఒకటి ఉంటుంది. తగ్గంగానే ఏం చేస్తారు, మోటార్ ఆన్ లో పెడుతూనే ఉంటాడు. మళ్ళీ తగ్గగానే మోటార్ ఆన్ లో ఆటోమేటిక్ ఆన్ అవుతుంటుంది. ఇది కొంచెం అడ్వాన్స్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మోటార్ ఆన్లైన్ ఉంది కానీ ఏం డ్యామేజ్ అవుతుంది సార్ అంటే, ఇక్కడ 20 ఫ్లోర్స్ కి కావాల్సిన వాటర్ మొత్తం ఆ ఫ్లోర్ వాళ్ళకి ఇచ్చి పడేసారు అనమాట. అంటే ఏంది, ఆ ట్యాంక్ నుంచి డైరెక్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇన్పుట్ సిస్టమ్, ఆ ట్యాప్ లోకి వేస్ట్ అయితేనే ఉంది, మోటార్ ఆన్ లో ఉంటుంది. వేస్ట్ అవుతూనే ఉంది, మోటార్ ఆటోమేటిక్ అయిపోయింది. నేనేం చేసిన, దీనికి ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా సార్? నేను చేసిన పొరపాటుకి 203 చేసిన పర్సన్ కి మీద ఎంతైతే పెద్ద ట్యాంక్ ఉంటుందో ఆ ట్యాంక్ 5000 లీటర్స్, 10,000 లీటర్స్, 20,000 లీటర్స్ పక్కన పెడతాం. అతను చేసిన తప్పుకి వాటర్ అంతా వేస్ట్ అవుతుంది. నీకు కావాల్సిన వాటర్ మొత్తం, వేరే వాళ్ళకి కావాల్సిన వాటర్ మొత్తం నువ్వు వేస్ట్ చేస్తున్నావు అన్నట్టు అర్థం. ఇక్కడ లాజిక్ ఏమైంది, ఇలా ఆలోచించి ఏం చేశారు సార్ అంటే, ప్రస్తుతము 20 ఫ్లోర్స్ కి వాటర్ నువ్వు వేస్ట్ చేస్తున్నావు, నువ్వు వేస్ట్ అనేది చేస్తున్నావు. ఇది ఒక్కటి ఎగ్జాంపుల్ అర్థమైతే సబ్జెక్ట్ విల్ బి డెడ్ ఈజీ. నువ్వు వేస్ట్ చేస్తున్నావు, సరిగ్గా రాస్తున్నా చూడండి. మార్కెట్లో ఏమొచ్చింది కొత్తగా, అరే ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క ట్యాంక్ పెడతారా భయ్ అంటాడు. ఒక్కొక్క పోర్షన్ కి ఒక్కొక్క ట్యాంక్ పెడతాడు. మార్కెట్లో 1000 లీటర్ ట్యాంక్, 2000 లీటర్ ట్యాంక్, 4000 లీటర్ ట్యాంక్, 5000 లీటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. మీకోసం ఏం చేస్తున్నా, ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. 5 KWATR వాటర్ ట్యాంక్ అని చెప్పేసి రాస్తున్నా. 5K లీటర్ వాటర్ ట్యాంక్ కనిపిస్తుందా సార్? 5000 లీటర్ ప్లాస్టర్ ఎంత ఉంది, 6000 రూపాయలు ఉంది. మళ్ళీ తర్వాత ఏముంది, సింటెక్స్ ప్యూర్ అని చెప్పేసి ఇంకొంచెం క్వాలిటీ బాగుంటే ఎక్కువ రేటు. తర్వాత ఇది కావాలంటే 1,00,000 స్టెయిన్లెస్ స్టీల్ కావాలంటే, సరే ఆడ 5,000 10,000 పెట్టో 20,000 పెట్టుకొని 5 ట్యాంకులు పెట్టుకుండు. అంటే ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క ట్యాంక్ పెట్టుకుండు పోయి. ఇతను ఏం చేసిండు, మంచిగా మీ భాషలో చెప్పాలంటే సరిగ్గా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 ట్యాంకులు తీసుకుండు, 5 ట్యాంక్స్ తీసుకుండు. ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి 5K లీటర్స్, 5K లీటర్స్. ఇదంతా మీకు చెప్తున్నా తెలుసా, మీరు ఎంత వేస్టేజ్ చేస్తారో మీకు తెలీదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక పర్సన్, ఒక మదర్ ఫాదర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే ఒక్కొక్కటి 250 లీటర్స్ అనుకున్నా, నలుగురు ఉంటే 1000 లీటర్స్ అనేది మినిమం కావాలి పర్ డే. పర్ డే మీరు మంచిగా వాడితే 500 లీటర్స్, 600 లీటర్స్. మినిమం యావరేజ్ గా మార్కెట్ లో మినిమం వాడాలంటే 1000 లీటర్స్ అనేది కావాలి. నువ్వు నీటి వృధా చేయొద్దు, మంచోళ్ళవి అందరు మంచోళ్ళే కాబట్టి 500 నుంచి 600 లీటర్లు ఈజీగా వేస్ట్ అవుతుంది. ఇంకా దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు. కానీ నువ్వు 5 ట్యాంక్స్ ఒక్కొక్కటి 5000 లీటర్ చేసినావు అంటే ఈచ్ ఫ్లోర్ విల్ గెట్, ఈచ్ ఎఫ్ఎల్ ఓవర్ ఫ్లోర్ విల్ గెట్ ఎంత వస్తుంది సార్? వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఎంత వస్తుంది సార్? 4 పోర్షన్స్ ఉన్నాయి కదా, ఎంత వస్తుంది సార్ చెప్తారా ఎవరన్నా? 1250 లీటర్ అనుకోవచ్చా? సరే, ఎన్ని ఉన్నాయి సార్? 5 ట్యాంక్స్ 5004 ఉన్నాయి కాబట్టి ఎంత అనుకోవచ్చు, 1.25K లీటర్ అనుకోవచ్చా? LITRES అనుకోవచ్చా? అంటే 1250 లీటర్స్ అనుకోవచ్చా? క్యాల్కులేషన్ సరిపోయిందా? క్యాల్కులేషన్ సరిపోయిందా సార్? 1250, 1250 లీటర్స్ అనేది ఒక్కొక్క ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క ఫ్లాట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే, పెద్ద వేస్టేజ్ కాకుండా, పెద్ద వేస్టేజ్ 20,000 లీటర్స్ వేస్టేజ్ కాకుండా ఒక పోర్షన్ కి ఒక ట్యాంక్ ఇచ్చిన, ఒకవేళ వేస్ట్ అయితే ఆ ఫ్లాట్ వరకే ప్రాబ్లం, అంటే ఆ ఫ్లోర్ వరకే ప్రాబ్లం తప్ప సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్, ఏదైతే 5 ఫ్లోర్స్ ఉన్నాయో ఆ 5 ఫ్లోర్స్ ఏమైంది సార్ అంటే, ఏదైతే మైనస్ లో ఉందో ఆ మైనస్ తీసేస్తే మిగిలిన 4 ప్లస్ సేఫ్ గా ఉంటుంది. అక్కడ ప్రాబ్లం కాబట్టి ఆ 5 చెక్ చేస్తే అయిపోతుంది. ఈ లాజిక్ అర్థమైంది అందరికి? ఈ లాజిక్ అర్థమైంది అందరికి సార్? ఈ లాజిక్ అర్థమైందా? అంటే నువ్వు మొత్తం పెట్టి ఇచ్చే బదులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాంక్ పెట్టాలంటే బిల్డింగ్ మొత్తం 20 ట్యాంకులు ఉంటాయి. కాబట్టి ఒక ఫ్లోర్ కి ఒక 5000 లీటర్స్ ట్యాంక్ పెట్టుకుంటే అయిపోగానే
దానికి ఒక మోటార్, దీనికి ఒక మోటార్, దీనికి ఒక మోటార్ గుంజుతూనే ఉంటారు అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా దానికి అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చినాయి. సో ఇదంతా ఎందుకు చెప్పినా సార్ అంటే మీకు అర్థం కావాలని. ఇలాగే మార్కెట్లో ఏమవుతుంది సార్ అంటే లైక్ దిస్ ఓన్లీ, లైక్ దిస్ ఓన్లీ, ఓన్లీ like this only, hosting companies, hosting COMPNS, hosting companies will provide PROVD, provide good hosting at cheap price, at cheap PRA cheap price. మళ్ళీ చెప్తున్నా, ఏదైతే మీకు వాటర్ ట్యాంక్ ఎగ్జాంపుల్ ఉందో ఆడు కూడా పెద్ద సర్వర్ తీసుకుంటాడు. ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఒక అపార్ట్మెంట్ కొట్టాలంటే ఒక్కొక్క ఫ్లోర్ కి 50 lakhs వేసుకున్నా 20 ఫ్లోర్లు అంటే మినిమం 10 కోట్లు పెడితే ఒక అపార్ట్మెంట్ రెడీ అవుతుంది. ఆన్ అండ్ యావరేజ్ గా 8 నుంచి 10 కోట్లు పెడితే మినిమం 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇస్ రెడీ. ఇట్స్ ఏ బేసిక్ మినిమం. ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టి ఒకటి తీసుకోరా అంటే ఎవరు తీసుకోడు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ సార్. 10 కోట్లు పెట్టి ఒక సర్వర్ తీసుకుంటే ఎవరు తీసుకోడు. కాబట్టి ఏం చేస్తాడు, వీడు కొన్ని లక్షల్లో కోట్లలో పెట్టి ఒక సర్వర్ తీసుకుంటాడు. 100 మందికి ఇచ్చే బదులు 200 మందికి ఇస్తాడు, 200 మందికి ఇచ్చే బదులు 500 మందికి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 100 మందికి డివైడ్ చేసుకుంటాడు. 100 మందికి డివైడ్ చేసుకుంటాడో 500 మందికి డివైడ్ చేసుకుంటాడో మనకు తెలియదు. సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది సార్ అంటే లైక్ దిస్ ఓన్లీ హోస్టింగ్ కంపెనీస్ విల్ ప్రొవైడ్ గుడ్ హోస్టింగ్ అట్ చీప్ ప్రైస్. ఇది మీకు అర్థమైంది. సో అలాగే హోస్టింగ్ ప్రొవైడర్, హోస్టింగ్ PROVD ప్రొవైడర్ విల్ ఇన్వెస్ట్ మోర్, విల్ ఇన్వెస్ట్ మోర్. ఇది ఒక్కటి అర్థమైందంటే అర్థమైనట్టు. హోస్టింగ్ ప్రొవైడర్ విల్ ఇన్వెస్ట్ మోర్ ఆన్ హోస్టింగ్ అండ్ రిసోర్సెస్. RESOURC రిసోర్సెస్. హియర్ some people use low resources. RESOURC low resources అంటే ఏంది, నీటిని వృధా చేయొద్దని ఏ విధంగా అయితే అంటాడో, కొంతమంది ఏంటంటే చాలా తీసుకుంటారు కానీ బిజినెస్ ఉండదు. కొంతమంది తక్కువ పైసలు ఇస్తారు, ఎక్కువ వాడుకుంటారు. ఇదంతా కష్టమవుతుంది. కాబట్టి ఏం చేస్తాడు, నువ్వు ఒకవేళ లిమిట్ ని దాటి కనుక వాడితే నీ అకౌంట్ సస్పెండ్ చేస్తాను, ఎప్పుడైతే బిల్లు కడతావో నెక్స్ట్ ప్లాన్కి వెళ్తావో నీకు ఎంబటి అప్గ్రేడ్ చేస్తా అంటాడు. సో దిస్ ఇస్ ద ఫైనల్ కన్ఫర్మేషన్. హోస్టింగ్ ప్రొవైడర్ విల్ ఇన్వెస్ట్ మోర్ ఆన్ హోస్టింగ్ రిసోర్సెస్. హియర్ some people will use low resources and some PEOPL people will use high resources, high RESOURC resources. కాబట్టి ఏం చేసిండు, అందరికి ఈక్వల్ కావాలి కాబట్టి ఏం చేసిండు అంటే సింపుల్ ఆన్సర్, హీ విల్ అంటే హోస్టింగ్ ప్రొవైడర్, HOSTNG హోస్టింగ్ PROVD హోస్టింగ్ ప్రొవైడర్ will keep some limits, and he will tell you అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అంటాడు. ఏమంటాడు, అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అంటారు. BANDWIDT బ్యాండ్విడ్త్ అంటాడు. ఈ బ్యాండ్విడ్త్ అంటే ఏంటంటే వాటర్ లెక్క అనుకోండి, మీ ఫోన్ ఇంటర్నెట్ లాగా అనుకోండి, లేకపోతే మీరు వాడుతున్న వైఫై నెట్వర్క్ అనుకోండి. అర్థమైందా లాజిక్? ఆడు అన్లిమిటెడ్ అంటాడు. నీకు అన్లిమిటెడ్ వాటర్ పోయి ఆ రోజు ఏదైనా పైప్ అవుతే నీకు వాటర్ రాదు. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అంటాడు, కానీ 1.5 GB 2 GB రాగానే ఏమవుతుంది, నీ నెట్ స్లో అవుతుంది. కావాలంటే పైసలు ఎక్కించుకో అంటాడు, పైసలు పెట్టు డేటా పట్టు అంటాడు. ఇది అర్థమైంది అందరికీ లాజిక్? సార్ ఈ లాజిక్ అర్థమైందా? ఎందుకంటే సర్వర్ని ఎలా కొనాలో చెప్తున్నా సార్. దీంతో యూ కెన్ డూ వండర్ఫుల్ బిజినెస్ అన్నమాట. ఇలాగే చెప్పాలా లేకపోతే డైరెక్ట్ సబ్జెక్ట్లకు వెళ్ళమంటారా? యూ కెన్ టైప్ ఎస్ఆర్ నో. ఇలా చెప్పమంటే కొంచెం సోది ఉంటుంది, బట్ పవర్ఫుల్ సబ్జెక్ట్. లోపల ఎలా అర్థమో, లోపల ఏం జరుగుతుందో తెలిస్తే యూ కెన్ డూ వండర్ఫుల్ బిజినెస్. ఓకేనా? థ్యాంక్ యూ. జస్ట్ హోల్డ్ ఆన్. ఇక్కడ ఏమన్నా నేను, హోస్టింగ్ ప్రొవైడర్ విల్ కీప్ సమ్ లిమిట్స్. ఆ లిమిట్ ఏంటంటాడు, అరే బాబు నీకు అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ ఇస్తా అంటాడు. బ్యాండ్విడ్త్ అంటే ఏంది, నీ వాటర్ లెక్క, లేకపోతే నువ్వు వాడుతున్న ఇంటర్నెట్ లాగా, లేకపోతే నీ వైఫై లాగా. సరే వైఫై ఇప్పుడు అన్లిమిటెడ్ ఉంది, నువ్వు అంత డీబీ డౌన్లోడ్ చేయ కాబట్టి నీకు వస్తూ ఉంటుంది. కానీ నీ ఫోన్లో మొబైల్ ఉంది కదా, డైలీ 1 GB అంటాడు. 1 GB కాగానే ఏమవుతుంది, నెట్ స్లో అయిపోతుంది. ఇంకా నీకు తప్పదు అంటే ఎంబటే పైసలు పెడతావు, రీఛార్జ్ చేసుకుంటావు, మళ్ళీ వాడతావు. మళ్ళీ అదే రిపీట్ లో నెలకు మినిమం 5 నుంచి 10 మంది కాదు, 20 to 30% ఆర్ పీపుల్ లైక్ దిస్ యూజింగ్. ఇక్కడ కూడా ఏంది, నువ్వు తక్కువ వాడతావా ఎక్కువ వాడతావో తెలీదు. అందరికి ఒక లిమిట్ పెడతాడు, వేరే వాళ్ళ రిసోర్సెస్ కూడా వాడుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆ లిమిట్ ని రీచ్ చేస్తావో నీవు ఉన్న హోస్టింగ్ ప్లాన్ ని సస్పెండ్ చేసి కొత్త ప్లాన్ తీసుకోమని చెప్తాడు, లేకపోతే అప్గ్రేడ్ చేసుకోమంటాడు అనమాట. ఏమంటాడు, అప్గ్రేడ్ చేసుకోమంటాడు. when you reach RSA reach these limits, LIMIT, when you reach these limits, he will tell please upgrade your please upgrade your plan. దాని లోపల మస్తు ఉంటాయి లొసుగులు మస్తు ఉంటాయి. మనకు తెలీదు సార్, మనకు తెలియదు, అది చాలా లూప్ హోల్స్ ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ సబ్జెక్ట్ వెళ్ళి చెప్తున్నా ఇక్కడ. when you reach these limits, he will tell
ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ ప్లాన్, యూ యూజ్డ్ మోర్ రిసోర్సెస్, మోర్ ఆర్ఈఎస్ఓ యువర్స్ ఎస్ రిసోర్సెస్ అని చెప్పేసి ఒక మాట అంటాడు. మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏంటంటే పైసలు పెట్టి వేరే ప్లాన్ తీసుకోమంటాడు. అంటే హోస్టింగ్ అనేది మంచిదే, షేడ్ హోస్టింగ్ అనేది మంచిదే యాజ్ ఏ బిగినర్ లెవెల్. ఇప్పుడు పాయింట్కి వస్తున్నా సార్. ఇది అంత ఎందుకు చెప్పాను తెలుసా? ఇక్కడ మీరు రాస్తున్న క్లౌడ్ హోస్టింగ్ అలాగే ఉంటుంది, విపిఎస్ హోస్టింగ్ అలాగే ఉంటుంది, డెడికేటెడ్ సర్వర్ అలాగే. డెడికేటెడ్ సర్వర్ అంటే కంప్లీట్ ఇండిపెండెంట్ అనమాట. ఐ విల్ టెల్ సమ్ గుడ్ డేటా, నథింగ్ టు వరీ. హియర్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నా సార్, సరిగ్గా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. యాజ్ ఏ బిగినర్, బిఈజిఎన్ఆర్, యాజ్ ఏ బిగినర్ ఆర్ ఏ స్మాల్ స్టార్ట్అప్, స్మాల్ ఎస్టీఆర్టీ స్టార్ట్అప్ ఆర్ ఏ బిజినెస్, ఆర్ ఏ బిజినెస్, as a beginner, small startup or business, anything, try to take SHA or the shared Linux hosting only. ఇది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాలి. లైనక్స్ హోస్టింగ్ ఉంటుంది, విండోస్ హోస్టింగ్ ఉంటుంది. విల్ టెల్ ఇట్ లేటర్. ఈ హోస్టింగ్ అయిన తర్వాత చెప్తాను, నథింగ్ టు వరీ. సో ట్రై టు టేక్ షేర్డ్ లైనక్స్ హోస్టింగ్. ఫాల్స్ అండర్ అంటే ఇది ఎంతకు వస్తుంది సార్ అంటే సింపుల్ గా చెప్పాలంటే 1000 రూపీస్ నుంచి 1000 రూపీస్ నుంచి అప్ టు 5000 కంటే ఎక్కువ పెట్టొద్దు బై. ఇంతకు నుంచి కావాలంటే వేరేది కూడా చేసుకోవచ్చు. మినిమం 1000 రూపీస్ నుంచి 5000 పర్ యానం అనేది ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ పెట్టదు, పెడితే తప్పు. 1000 నుంచి 5000 పర్ యానం ఉంటుంది. ఇట్ విల్ విత్ స్టాండ్ అంటే ఎంతవరకు తట్టుకుంటుంది సార్? ఈరోజు నువ్వు వస్తావు, నేను వస్తాను, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు, రేపు వేరే కంట్రీ నుంచి వస్తారు. అంటే నువ్వు ఇచ్చే పైసలకి తగ్గట్టు అది పనిచేయాలి కదా. అది పనిచేయాలంటే దానికి ఒక లిమిట్ పెడతాడు. అంటే ఎంత ట్రాఫిక్ తట్టుకుంటుంది అనే బదులు ఏముంటుందంటే, మీరు యూట్యూబ్ లో వీడియో చూస్తుంటారు. ఒక వీడియోమో చిన్నగా ఉంటుంది కానీ ఎక్కువ డేటా అయిపోతుంది. కొన్నేమో గంటల కొద్ది వీడియోస్ ఉంటాయి, అదేమో స్లో ఎంబీ అనేది ఉంటుంది. ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే డిపెండ్స్ అపాన్ ద పేజ్ ఫైల్. ఆ పేజ్ లోపల, ఆ వెబ్సైట్ లోపల పెట్టిన ఇమేజెస్ తగ్గట్టు, వీడియోస్ తగ్గట్టు, కంటెంట్ గా తగ్గట్టు, ఇంకేదైతే బాగా మీకు డిజైన్ కింద ఎక్కువ పెడతాడో అప్పుడు పేజ్ సైజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇదేమంటాడు, విత్ స్టాండ్ అప్రాక్స్ నీ హోస్టింగ్ అనేది అప్రాక్స్ నెలకు 20,000 నుంచి 30,000 మంది వరకు తట్టుకుంటుంది రబా అంటాడు. ఆన్ అండ్ యావరేజ్ గా డైలీగా చెప్పాలంటే 10,000 ఈజ్ బెస్ట్ అంటాడు. 10K విజిటర్స్, విఐఎస్ఐటి విజిటర్స్ ఈజ్ బెస్ట్ అంటాడు. పర్ యానం అంటాడు, పర్ యానం అంటాడు, సారీ పర్ మంత్ అంటాడు అనమాట. నువ్వు డైలీ నెట్ అనేది పర్ డే వాడుతున్నావు, డైలీ 1 GB 2 GB వస్తుంది. కానీ నువ్వు ఏదైతే ఇక్కడ హోస్టింగ్ ప్లాన్ తీసుకుంటావో సంవత్సరానికి కడతావు బిల్లు. కానీ ఎవ్రీ మంత్ లిమిట్ పెడతాడు. ఎంత? నీ వెబ్సైట్ లోపల ఏదైతే నువ్వు డిజైన్ చేస్తావో 10,000 నుంచి 30,000 మంది వరకు తట్టుకుంటుంది. ఒకవేళ దాటిందా ఎవ్రీ మంత్ 30కి కానీ ఫస్ట్ కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో ఆ డేట్ తగ్గట్టు అది సైక్లిక్ అనేది స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు నీకు 24 hours కాగానే నీకు హోస్ట్ అంటే నువ్వు నీ మొబైల్ లోపల నెట్ ప్లాన్ ఏదైతే 0 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందో ఇక్కడ కూడా సంవత్సరానికి ఒకటేసారి కడతావు హోస్టింగ్. కానీ మంత్లీ బ్యాండ్ విడ్త్ అనేది అంటాడు. బ్యాండ్ విడ్త్ అనేది ఏమవుతుంది తెలుసా? ఎక్కువ విజిటర్స్ వచ్చారు అనుకోండి, ఈ రోజు నీకు ఈ రోజే 10,000 మంది వచ్చారు, అయిపోయింది. బ్యాండ్ విత్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ ప్లాన్ అంటాడు. బ్యాండ్ విత్ లిమిట్ ఈజ్ ఎక్సీడెడ్, ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ ప్లాన్ అంటాడు. ఆడు ఎప్పుడైతే 70%, 80%, 90% టచ్ అవుతుందో నీకు ఫోన్లు చేయడము, లేకపోతే మెసేజ్ పెట్టడము, వాట్సాప్ లో పెట్టడము, ఈమెయిల్ పెట్టడం అని చేస్తుంటాడు. నువ్వు దాన్ని కరెక్ట్గా చెక్ చేసుకుంటే పైసలు ఉంటే ఒక బటన్ కొడితే ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అనేది అయిపోతుంది. కానీ స్టార్టింగ్ 1,000 లక్షలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ పాయింట్ అర్థమైందా? నిన్న చెప్పిందే ప్రాక్టికల్ గా చెప్పాను ఇక్కడ. ఈ లాజిక్ అర్థమైందా సార్? ఈ లాజిక్ అర్థమైందా? ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో ఈ లాజిక్ అర్థమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా సార్ అంటే రేపు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా వస్తాయి. క్లయింట్ మస్తుగా ఉంటాడు కానీ మనకు పైసలు వేయడానికి ఇబ్బంది పడతాడు. క్లయింట్ దగ్గర మస్తుగా ఉంటాయి పైసలు కానీ అక్కడ హోస్టింగ్ పెట్టాడు, మనకి పెట్టాడు, తలకాయ తింటాడు అనమాట. అంటే ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికే క్లయింట్కి ఎప్పుడే కానీ తక్కువ హోస్టింగ్ ప్రిఫర్ చేయండి. సార్ మనం ఒక బేసిక్ ప్లాన్ తీసుకున్నాము, ఒకవేళ అది సరిపోలేదు అనుకోండి, మనం వెంబటే అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో అప్గ్రేడ్ చేసి వాళ్ళకి పైసలు కావాలి, మనకు బిజినెస్ కావాలి. బిజినెస్ పెరుగుతున్నప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకున్నాం అంటే సరిపోతుంది అనమాట. యాజ్ ఎ బిగినర్ అది ఎవరైనా సరే ట్రై టు టేక్ షేర్డ్ హోస్టింగ్ అంతే, అంతకుమించి ఏం లేదు. సింపుల్ ఆన్సర్. ఇదేం చేస్తుంది? సంవత్సరానికి 1000 నుంచి 5000 పర్ యానం ఉంటుంది. విత్ స్టాండ్ అప్రాక్స్ 10,000 నుంచి 30,000 వరకు విత్ స్టాండ్ అవుతుంది. ఒకవేళ పేజీ లోపల ఇమేజెస్ ఎక్కువ పెట్టడం, వీడియోస్ పెట్టడం ఎక్కువ పెడితే మాత్రం ఏమవుతుంది సార్ అంటే సింపుల్ ఆన్సర్, ఎంబటే డేటా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎంబటే విజిటర్స్ 30,000 కాదు 10,000కే పడిపోతుంది. కాబట్టి 10,000 to 30,000 దీస్ ఆర్ ద అప్రాక్స్ అనేది అంటున్నాను.
అందుకని ఇక్కడ అప్రాక్స్ అనేది రాశాను. అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అంటాడు, కానీ ఏం చేస్తాడు, లిమిటేషన్స్ పెడతాడు అనమాట. అదే మీకు చెప్పింది ఇంతసేపు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత క్లౌడ్ హోస్టింగ్ అన్నమాట. క్లౌడ్ హోస్టింగ్. సో ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఇంటర్ కనెక్టెడ్ ఆఫ్ సర్వర్స్ అంటాం. ఏమంటాం సార్? ఇంటర్ కనెక్టెడ్ ఆఫ్ సర్వర్స్. ఇది కూడా షేడ్ హోస్టింగ్ లెక్క వస్తుంది, కానీ క్లౌడ్ హోస్టింగ్ అంటే ఏమవుతుందంటే ఉన్నటువంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయి. మార్కెట్ ఏదైనా వైరల్ అయిందనుకో దాని గురించి వెతుకుతూనే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అదే చూపిస్తుంటది, ఫేస్బుక్ అదే చూపిస్తుంటది, యూట్యూబ్ కూడా అదే చూపిస్తుంటది. మీరు ఇంకా ఎక్కడ పోయినా కానీ వాట్సాప్ లో కూడా అదే అదే ఉంటుంది తప్ప వేరేది ఉండదు. సో ఉన్నట్టుండి అలా వైరల్ గా అయినప్పుడు, అంటే నీ వెబ్సైట్ ఉన్నట్టుండి స్పైక్ వచ్చినప్పుడు, స్పైక్ అంటే ఏంది, ఉన్నట్టుండి కరెంట్ ఎక్కువ అయితే ఎట్లయితే నువ్వు స్పైక్ అంటావో, ఎక్కువ కరెంట్ తక్కువ కరెంట్ అంటావో, అలాగే నీ వెబ్సైట్ కి కూడా ఉన్నట్టుండి ఎక్కువ ట్రాఫిక్ వచ్చింది అనుకో, రోజు 100 మంది 1000 మంది వచ్చే దగ్గర ఒకటేసారి 10,000 మంది వచ్చారు అనుకో తట్టుకుంటది. ఒకటేసారి 50,000 వచ్చింది అనుకో తట్టుకుంటది. అది ఆటోమేటిక్ గా లోపల లోపల షేర్ చేసేసుకుంటది. అలాంటి మీకు ఎక్కువ ట్రాఫిక్ సైట్స్ కావాలంటే యు మస్ట్ గో ఫర్ క్లౌడ్ హోస్టింగ్. ఇంటర్ కనెక్టెడ్, ఐఎన్టీఆర్, ఇంటర్ సిఓఎన్ఎన్ఈసిటి కనెక్టెడ్ ఆఫ్ సర్వర్స్ అంటాం. సర్వర్స్ అంటాం. ఇఫ్ యు హ్యావ్ ఏ ఇఫ్ యు ఇఫ్ యు హ్యావ్ ఏ ఇఫ్ యు హ్యావ్ ఏ గుడ్ వాల్యూమ్, గుడ్ VOLUME వాల్యూమ్, గుడ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్, TRF ట్రాఫిక్ ఆర్ వైరల్ ట్రాఫిక్. సింపుల్ గా చెప్పాలంటే ఆహా అనేది మన ప్రభాస్ సార్ చూసినప్పుడు ఒకసారి హ్యాంగ్ అయింది, విన్నారా? అది అది చేయలేదు, జియో హాట్స్టార్ లో కూడా ప్రాబ్లం వచ్చింది. విన్నారా ఈ సీన్స్? టీవీలో విన్నారా? ఆహా డాట్ వీడియోలో, తర్వాత హాట్స్టార్ అప్పుడప్పుడు డ్రాప్ అయింది. ఎందుకు సార్ అంటే ఆ ట్రాఫిక్ ని తట్టుకోలేకపోయింది కాబట్టి కొంచెం డౌన్ అయింది. ఇది కూడా అలాంటిదే. అది ఎంత పెట్టా దీని కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, దీని కూడా పైసలు కట్టాలి. ఆటోమేటిక్ గా ఓవర్లోడ్ అయిందనుకో ఆటోమేటిక్ గా కొత్త సర్వర్ కి డేటా పాస్ చేసి ఎమ్మటే డేటా అనేది లోడ్ అయ్యేలా చేస్తుంది. అంటే నువ్వు ఒక వెబ్సైట్ లోపల డేటా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా అది లోడ్ అయిపోతుంది అనమాట. లోపల ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో స్కేలబిలిటీ కోసం ఇది తీసుకుంటాం. ఓపెన్ గా చెప్పాలంటే ఫర్ స్కేల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ ఆర్ వైరల్ ట్రాఫిక్ or scalability, SCALABILIT scalability, you can buy this one అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ దీని ఒక కాస్ట్ ఎంత సార్? అక్కడ మీదైతే సోది చెప్పాలి, ఇక్కడ కూడా అదొక మంచి ట్యాంకు, ఇది ఇంకొంచెం సూపర్ ట్యాంకు, అదేమో సిల్వర్ ట్యాంక్, అదేమో గోల్డ్ ట్యాంక్. ఇక్కడ కూడా అంతే, కానీ కొంచెం పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, స్కేలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ దీని లోపల ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఓపెన్ చెప్పాలంటే ఒకవేళ నీకు మినిమం 25,000, ఇది కూడా అప్రాక్సిమేషన్ గా చెప్తున్నా, అప్రాక్సిమేషన్ నాట్ 100%. బేసిక్ ప్లాన్ లో నెలకు నెలకు 1000 రూపాయలు 10,000 ఉన్నాయి, ఇక్కడ కూడా నెలకు 10,000 1,00,000 ఉన్నాయి. ఐఎమ్ టెలింగ్ ద అప్రాక్సిమేషన్. హియర్ హియర్ APP అప్రాక్సిమెట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. హియర్ అప్రాక్సిమెట్రిక్స్ నీకు ఎవ్రీ మంత్ 25,000 ప్లస్ వెబ్సైట్ ట్రాఫిక్ ఉంటే, వెబ్సైట్ TRFFIC ట్రాఫిక్ ఉంటే మినిమం అంటున్నా, ఎవ్రీ మంత్ మినిమం MINI మినిమం ఉంటే యూ కెన్ బై దిస్ వన్. ఆటో స్కేలింగ్ అనేది ఉంటుంది, ఏం కాదు. మళ్ళీ దీని ఒక కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే పర్ యానం స్టార్ట్స్ విత్ ఆన్ అండ్ యావరేజ్ గా చెప్తున్నాను 5K పర్ యానం. దీనికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి, మీద ఉన్న కండిషన్స్ ఎక్కడ ఉంటాయి. పొరపాటున నువ్వు కూడా ఎక్కువ వాడినవనుకో నేను లిమిట్ చేస్తా, కానీ పైసలు కడితే ఎంబట అప్గ్రేడ్ చేస్తా అంటాడు. ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే మీకు మీద అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఇక్కడ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నా. ఏంటి సార్ అంటే INDEP ఇండిపెండెంట్ హౌస్ విత్ మోర్ రిసోర్సెస్ మోర్ RESOURS. అంటే మా ఇంటి ముందర ఒక ఫంక్షన్ అయింది బై, రోడ్ ఉంది, పోలీసు వాడు వచ్చి అబ్జెక్షన్ చెప్తాడు. అదే ఊరు ఉందనుకో, ఊర్లోకి ఇల్లు ఉందనుకో మొత్తం అనేది అనుకోని మొత్తం ఊరంతా వాడుకోరా పోయి అంటాడు. సింపుల్ ఆన్సర్. ఒక రోజు బ్లాక్ చేసి ఒక టెంట్ వేసినావు అనుకో గతం కంప్లైంట్లు వెళ్తాయి. ఏది వెళ్ళినా అదే ఊర్లో నువ్వు వేసినావు అనుకో అందరు సపోర్ట్ ఇస్తారు. సో సిటీ ఎగ్జాంపుల్ ప్లస్ విలేజ్ ఎగ్జాంపుల్ అని చెప్పాను. సో ఎక్కడైతే అబ్జెక్షన్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రాబ్లం, అబ్జెక్షన్స్ ఎక్కువ ఉందనుకో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా ఆటో స్కేలబిలిటీ చెప్పడానికి ఒక విలేజ్ అనే వర్డ్ వాడాను సార్, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? VPS హోస్టింగ్ అనమాట. VPS హోస్టింగ్ అంటే ఏం చేస్తారు అంటే మీకు అర్థం కావడం చింతగనం రాస్తున్నాం సార్. VPS హోస్టింగ్ అంటే ఏం చేస్తారంటే VRTL వర్చువల్, PRAVAT ప్రైవేట్ సర్వర్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఇంకా మీకు చెప్పే భాషలో చెప్పాలి అంటే కర్త కర్మ క్రియ నేనే. అంటే నీకు ఒక సర్వర్ ఇస్తాడు, అంటే అసెంబుల్డ్. చిన్నప్పుడు ఒక ల్యాప్టాప్ చిన్నప్పుడు ఒక కంప్యూటర్ కొన్నావు. కంప్యూటర్ ఏంటి? ఒక డబ్బా మానిటరు, ఒక ర్యాము, ఒక రాము, ఒక హార్డ్ డ్రైవ్, అంటే రామ్ అంటే హార్డ్ డ్రైవ్, ఒక మదర్ బోర్డు, ఇవన్నీ పెట్టడానికి ఒక డబ్బా, కీబోర్డ్ ఒక కంపెనీ, మౌస్ ఒక కంపెనీ, ఇవన్నీ అసెంబుల్డ్ అంటావు. ఇక్కడ కూడా VPS అనేది ఒక సర్వర్ అన్నమాట. మొత్తం అసెంబుల్ చేసి నీకు ఇస్తాడు.
నువ్వు ఇక్కడ ఏంటంటే క్లౌడ్ హోస్టింగ్, షేర్డ్ హోస్టింగ్ లో మొత్తం ఆడే సెట్ చేసి ఇస్తాడు. ఇక్కడ ఏమంటావు, పార్ట్లు పార్ట్లు అన్ని కలిపి నీకు ఇస్తాడు, నువ్వు ఏం వాళ్ళ చేసుకోమంటాడు. అంటే ఇక్కడ రావాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది కావాలి. హియర్ యు మస్ట్ హ్యావ్, యు మస్ట్ హ్యావ్ టెక్నికల్ టెక్నికల్ నాలెడ్జ్, కేనోడబ్ల్యూఎల్ఈడిజి, టెక్నికల్ నాలెడ్జ్ అనేది కావాలి. నౌ నౌ ఏఐ ఏఐ నీడ్స్ నౌ ఏఐ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ సర్వర్, దిస్ కైండ్ ఆఫ్ సర్వర్, ఎస్ఆర్వి సర్వర్. సో ఇప్పుడు ఏదైతే కొన్ని ఏ టూల్స్ వస్తున్నాయో వాళ్ళందరూ VPS మీద పడతారు అన్నమాట. ఎందుకు సార్ అంటే ప్లేన్ సర్వర్ తీసుకొని వాళ్ళకు టెక్నికల్ నాలెడ్జ్ ఎంత అంత ఉంటుంది కాబట్టి దాని లోపల వాళ్ళు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఏ టూల్స్ ని ఎక్కువ వాడడం అనేది జరుగుతుంటుంది. అది నువ్వు ప్రైవేట్ గా చేసుకుంటావా, పబ్లిక్ టూల్స్ పెట్టుకుంటావా అనేది నీ ఇష్టం. మార్కెట్ మొత్తం ఇప్పుడు VPS మీద ఉంది. హియర్ యూ మస్ట్ హ్యావ్ ఎ టెక్నికల్ నాలెడ్జ్. నౌ ఏఐ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వర్ ఫర్ స్టార్ట్అప్స్. ఫర్ స్టార్ట్అప్స్ ఏదైతుందో పెద్ద ప్లాన్ తీసుకుంటారు. చిన్న ప్లాన్ నుంచి పెద్ద ప్లాన్స్ ఉంటాయి. ఎక్కడన్నా సరే రూపాయి నుంచి స్టార్ట్ చేస్తాం, ఒక్క అడుగుతోనే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కూడా తక్కువ ప్లాన్స్ ఉంటాయి, హ్యూజ్ ప్లాన్స్ అనేది ఉంటుంది. ఫర్ స్టార్ట్అప్స్, COMPNS కంపెనీస్ అండ్ మోర్ అని చెప్పేసి రాస్తున్నా. ఏదైనా తీసుకోబోయి, ఏదైనా తీసుకో, జస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ దానికి దీనికి ఏం సంబంధం సార్ అంటే, నేను ఒక ఇల్లు కట్టుకున్నా పోయి, నేను ఒక ఇల్లు కట్టుకున్నా, నేను ఒక 150 గజాలని స్క్వేర్ ఫీట్ అనుకో మీ ఇష్టం. ఐ హ్యావ్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏం చేశారంటే మై PRIVAT ప్రైవేట్ హోమ్, మై ప్రైవేట్ హోమ్. నేను సొంత ఇల్లు కట్టుకున్నా, అది కూడా మంచి ఏరియా, మంచి ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నా. ఇండిపెండెంట్ హౌస్, INDEPND, ఇండిపెండెంట్ హౌస్ అంటే ఏమవుతుంది, సెక్యూరిటీ నీదే, మెయింటెనెన్స్ నీదే, గుడ్ నీదే, బ్యాడ్ నీదే. అంటే అటు సిటీ ఇటు విలేజ్ కాకుండా మధ్యలో ఒక లెవెల్ ఆఫ్, అంటే తక్కువ అనుకోకండి సార్, అర్థం కావడానికి చెప్తున్నా. కంప్లీట్ విలేజ్ కాదు, కంప్లీట్ సిటీ కాదు, కాబట్టి Tier 2 Tier 3 సిటీస్ అనేది అంటాను ఎగ్జాంపుల్. అలాంటి కేసు మీకు అర్థమవుతుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. నాట్ కంపేర్ టు హైయెస్ట్ సిటీ, నాట్ కంపేర్ టు విలేజ్, XYZ థింగ్స్. తప్పు అనుకోకండి, సబ్జెక్ట్ అర్థం కావడానికి డిఫరెన్సెస్ చెప్తున్నాను. సో మై ప్రైవేట్ హోమ్ ఏరియా ఇండిపెండెంట్ హౌస్ అనేది రాస్తున్నాను అనమాట, విత్ సమ్ సెక్యూరిటీ XYZ థింగ్స్. సో ఇది ఎప్పుడు వాడతారు సార్ అంటే, దిస్ విల్ బి యూజ్డ్, దిస్ విల్ బి యూజ్డ్ ఫర్, దిస్ విల్ బి యూజ్డ్ ఫర్ వెబ్సైట్స్. నీకు ఆండ్రాయిడ్ యాప్స్ కావాలంటే యాప్స్ పెట్టుకో, iOS యాప్స్ కావాలంటే యాప్స్ పెట్టుకో. AI టూల్స్ కోసం ఇది వాడతారు. PRIVAT ప్రైవేట్ యాప్స్ కోసమైనా, పబ్లిక్ యాప్స్ కోసమైనా కానీ ఇది ఎక్కువ వాడుతుంటారు అనమాట. మళ్ళీ దీని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది సార్, STRT స్టార్ట్స్ ఫ్రమ్ 10K పర్ మంత్, 10K పర్ యానం. కరెంట్లీ వీఆర్ యూజింగ్ దిస్ వన్ ఓన్లీ. సంవత్సరానికి 90 నుంచి 1,20,000 టూ సర్వర్స్ ఉన్నాయి. వీఆర్ యూజింగ్ VPS సర్వర్. సరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. స్టార్ట్ ఫ్రమ్ 10K పర్ యానం. రేంజెస్ టు LACS లాక్స్, రేంజెస్ టు లాక్స్ అన్నమాట. కొన్ని ప్లాన్స్ ఏమో నెలకు ఉంటాయి, నెలకు 5,000, నెలకు 10,000, నెలకు 20,000, నెలకు 30,000 కూడా ఉంటాయి. కొన్ని ప్లాన్స్ ఏమో సంవత్సరాన్ని కలిపి ఇలా అంటున్నాను. కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ 10K పర్ యానం, రేంజెస్ టు లాక్స్, పర్ మంత్ టు లాక్స్. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు లైవ్ గా చూపిస్తా. మళ్ళీ దీని ఒక ట్రాఫిక్ ఎంత ఉంటుంది సార్ అంటే, ఇఫ్ యూ హ్యావ్ 50K ప్లస్ ట్రాఫిక్ మినిమం, MINM మినిమం, అండ్ మోర్ సెక్యూర్ కంట్రోల్, మోర్ SECUR సెక్యూర్ కంట్రోల్. ఇండిపెండెంట్ హౌస్ ఏముంటుంది, మొత్తం ఇదే ఉంటుంది బై, ఎవరు రానికే ఉండదు. అదే అపార్ట్మెంట్లు అయితే అందరూ వస్తుంటారు. సో ఇక్కడ కూడా అదే ఎగ్జాంపుల్. సో 50,000 మినిమం ట్రాఫిక్ ఉంటుంది. అంటే మీ భాషలో చెప్పాలంటే మినిమం 50,000 ట్రాఫిక్ ఉండి మోర్ సెక్యూర్ కంట్రోల్ కావాలంటే దిస్ ఇస్ ద హైలీ రికమెండెడ్ అన్నమాట. ఓకేనా సార్, ఇవి కూడా పరాయాణానికి బిల్లు కట్టుకోవాలి. కొంతమంది నెలకు కూడా బిల్లు కడతారు. ఎప్పుడైతే ప్రైజింగ్ మోడల్ ఎక్కువ ఉంటుందో నెలకు కట్టుకోవచ్చు, EMIలో కట్టుకోవచ్చు, అన్నిట్లో కట్టుకోవచ్చు. చిన్న చిన్న అమౌంట్కి అది ఇవ్వడు అనమాట, పెద్ద అమౌంట్లకు ఇస్తాడు. ఇది డెడికేటెడ్ సర్వర్ ఏంది సార్ అంటే, ఇంకా నా విల్లా, నా ప్రైవేట్ విల్లా, నా PRIVAT, నా ప్రైవేట్ విల్లా, నాకు పైసలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఒక దగ్గర కొట్టుకుంటా. సింపుల్ ఏముంటున్నా, మై ప్రైవేట్ విల్లా, మా ప్రైవేట్ విల్ అంటే మొత్తం అదే. అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, ఇక్కడ ఏం కావాలి, స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ నీడెడ్. అంటే నువ్వు ప్రైవేట్ విల్ అంటే ఏముంటావు, నువ్వు బయట ఫెన్సింగ్ చేపిస్తావు, ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తావు, లోపలికి రాకుండా సెక్యూరిటీ గార్డులను పెడతావు, లోపల వాచ్మెన్లను పెడతావు, మళ్ళీ నీకు PL పెట్టుకుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే డెడికేటెడ్ సర్వర్ అంటే హ్యూజ్ మెయింటెనెన్స్ అనేది కావాలి. మీద చెప్పినవన్నీ మెయింటెనెన్స్ ఫ్రీ, మొత్తం ఆడు చూసుకుంటాడు, పైసలు ఎక్కువ కట్టు. డెడికేటెడ్ సర్వర్లు ఏమి ఇస్తాడు, ఫుల్ పవర్ ఇస్తాడు. ఆ పవర్ ని కంట్రోల్ చేయడానికి ఏం కావాలి నీకు, స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, మొత్తం కావాలి. ఇప్పుడు మీరు ఏదైతే పెద్ద పెద్ద వెబ్సైట్ ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద పెద్ద వెబ్సైట్ అన్ని డెడికేటెడ్ సర్వర్స్ అనేది తీసుకుంటాడు, థర్డ్ పార్టీ నుంచి అన్న తీసుకుంటాడు అనమాట. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, జస్ట్ ఐమ్ గివింగ్ సమ్ ఇన్పుట్స్ టు యూ. సో నా ప్రైవేట్ విల్లా మంచి ఏరియాలో కట్టుకున్నా, మంచి సెక్యూరిటీ ఉంది, ఫుల్ మెయింటెనెన్స్, అంటే గట్టిగా పైసలు అనేది ఖర్చు అవుతాయి, కానీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అన్నమాట. నా ప్రైవేట్ విల్లా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్, POWR పవర్ఫుల్, మోర్ టెక్నికల్ నాలెడ్జ్, స్ట్రాంగ్
స్ట్రాంగ్ టెక్నికల్ టెక్నికల్ నీడెడ్ అన్నమాట. అండ్ హ్యూజ్ మెయింటెనెన్స్, హెచ్యూజీ హ్యూజ్ ఎంఏ మెయింటెనెన్స్ అంటే చేయడమే కాదు, దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా మనుషులు అనేది కావాలి, లేకపోతే కష్టం భయ్. అర్థమవుతుందా సార్ నా బాధ? ఇది మార్కెట్ లో దొరకదు, మీరు ఎన్ని చూసినా సరే అది కొని ఇది కొని అంటాడు, కానీ ఎందుకు కొనాలో చెప్పడు. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నా. ఇది అర్థమైందా? ఇది అర్థమవుతుందా సార్? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఒక ఎస్ క్యారెక్టర్ వైఎస్ రాయడానికి ఏం కాదు సార్. మీకు అర్థమైతే ఒక లాగా చెప్తా, అర్థం కావచ్చు ఇంకొక లాగా చెప్తా అంతే. ఓకేనా? డన్. జస్ట్ హోల్డ్ ఆన్. థ్యాంక్ యూ. మళ్ళీ డెడికేటెడ్ సర్వర్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఫర్ హై వాల్యూమ్ ట్రాఫిక్, ఫర్ హై వివో ఫర్ హై వాల్యూమ్ ట్రాఫిక్. సార్ నాకు ఇంకా రోజు అంటే మొత్తం సెక్యూర్గా ఉన్న భయ్, నా ప్రైవేట్ విల్లా భయ్, 10 మంది పెడతారా, 50 మంది పెడతారా, 2000 మంది పెడతారా, 5000 మంది పెడతారా, నా ఇష్టం అది. నా ఆక్యుపెన్సీ ఎక్కువ ఆక్యుపెన్సీ పెట్టుకుంటా. ఇక్కడ కూడా ఫర్ హై వాల్యూమ్ ట్రాఫిక్, ఎప్పుడైతే నీకు డైలీ 1 lakh+ ఎవరు వస్తున్నారో, 1 lakh+ పర్ డే వస్తుందో, కన్ను మూసుకొని ఇది తీసేసుకో, అన్నిటికి అవసరం లేదు. నీకు రోజు 1,00,000 మంది వస్తారు, నెలకు 30 లక్షలు అవుతారు, ఒక్కొక్కసారి మిలియన్ ట్రాఫిక్ ఉంది, క్రోర్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ కూడా పైసలు పెట్టు, సరిపోకపోతే అప్గ్రేడ్ చేసుకో, పైసలు పెట్టు సరిపోకపోతే అప్గ్రేడ్ చేసుకో, ఎక్కడైనా సరే అప్గ్రేడ్ ఆప్షన్ ఉంది నీకు. షేర్డ్ ఓషన్ నుంచి VPS ఇస్తాడు, షేర్డ్ ఓషన్ నుంచి క్లౌడ్ ఇస్తాడు, షేర్డ్ ఓషన్ నుంచి డెడికేటెడ్ మైగ్రేషన్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఒక మైగ్రేషన్ అనే వర్డ్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావచ్చు. ఎందుకంటే ఏంది, నువ్వు పైసలు ఎక్కువ కట్టినావు అనుకో ఎక్కువ షిఫ్ట్ చేస్తాడు, తక్కువ కట్టినావు అనుకో నీకు కావాల్సిన రేంజ్ లో తీసుకోమని చెప్తాడు. కాబట్టి నీ చేతిలో పైసలు ఉన్నంత వరకు, పైసా కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి, నువ్వు బిజినెస్ పెంచుకో, తర్వాత వీటి మీద ఎక్కువ ఆలోచించు. కాబట్టి స్టార్టింగ్ లో షేర్డ్ హోస్టింగ్ కానీ క్లౌడ్ హోస్టింగ్ కానీ తీసుకో, తప్ప వేరే తీసుకోదు అనేది నా మెయిన్ అజెండా సార్. ఫర్ హై వాల్యూమ్ ట్రాఫిక్ 1 lakh per day, 1 lakh per day, you can strongly strong strongly choose ప్రైవేట్ ఏంది సార్, డెడికేటెడ్ సర్వర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డెడికేటెడ్ సర్వర్ ని చూసుకో. మళ్ళీ 1,00,000 మీద వస్తున్నా అంటే నువ్వు మళ్ళీ దీన్ని కూడా బిల్లు కట్టాలి కదా. నెలకు మినిమం 10,000 పర్ మంత్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ పర్ మంత్ ఇక్కడ, ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ పర్ యానం. ఇక్కడ 10,000 పర్ మంత్ స్టార్టింగ్ ఉంటుంది. గుడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే గట్టిగా తీసుకుంటారు, ఎందుకంటే దాని లోపల కొన్ని అడ్వాన్స్డ్ ప్రాసెసర్ మొత్తం నీకు ఇస్తాడు అనమాట. మళ్ళీ దీని లోపల మేనేజ్డ్ అన్మేనేజ్డ్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను మీకు. ఫ్యూజులు ఎగిరిపోతాయి, హౌ ద బిజినెస్ ఇస్ గోయింగ్ ఇన్ ద మార్కెట్ అన్నట్టు అర్థమవుతుంది. సో 10,000 పర్ మంత్ అనేది ఉంటుంది అనుకుందాము. గుడ్ గుడ్ కావాలంటే మినిమం 10,000 పర్ మంత్. ఆ రేంజ్ జస్ట్ ల్యాక్స్ పర్ మంత్. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ యానం, ల్యాక్స్ పర్ మంత్. కొన్ని ప్లాన్స్ ఏమో పర్ మంత్ ఉంటే, ఎక్కువ ప్రైస్ ఉంటే పర్ మంత్ ఇస్తాడు, తక్కువ ప్రైస్ ఉంటే సంవత్సరానికి 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసుకోమని చెప్తాడు. గుడ్ 10K పర్ మంత్ రేంజెస్. గుడ్ సారీ గుడ్ డిసి డెడికేటెడ్ సర్వర్స్ 10,000 పర్ మంత్ రేంజెస్ టు ల్యాక్స్ పర్ మంత్. వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. నీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకో, ఇక్కడ కూడా పైసలు ఎక్కువ కడితే ఎక్కువ అయిపోయి, ఇదంతా మీకు ప్రూఫ్ చూపిస్తాను, నథింగ్ టు వరీ. మళ్ళీ ఇది కావాలి సార్ అంటే టెక్ నీడెడ్, కంపల్సరీ 100% టెక్ నీడెడ్, NEDD నీడెడ్. ఆడే మొత్తం చేయాలంటే కాని పని. నువ్వు ప్రైవేట్ బిల్ అంటే ప్రైవేట్ స్పేస్ పెట్టుకోబోయే, అందరు పబ్లిక్ లో పెట్టుకుంటా అంటే కొడతారు నేను. కాబట్టి నువ్వే మొత్తం టెక్నికల్ గా మెయింటైన్ చేసుకోమంటాడు. ఒకవేళ దీన్ని మేనేజ్ కావాలంటే మళ్ళీ 20 నుంచి 30% ఎక్కువ కట్టాలి, అది కూడా చెప్తాను. రీసెల్లార్ హోస్టింగ్ అంటే మీకు సింపుల్ భాషలో చెప్పాలంటే హోల్సేల్ బిజినెస్. హోల్సేల్ బిజినెస్ మీరు చూస్తుంటారు కదా, ఆషాఢం సేల్ హోల్సేల్ ధరలకి అంటుంటాడు. ఆషాఢంలో అసలు బిజినెస్ ఉండదు పోయి, అదొక మార్కెట్ లో ఒక మాన్యా క్రియేట్ చేసి ఆషాఢంలో తక్కువ ప్రైస్ కి అన్ని కొనవచ్చు. అప్పు చేసినా ఆషాఢ మాసంలో కొంటారు. అది బంగారమైనా, చీరలైనా, ఫ్యాన్సీ ఐటమ్స్ అయినా అవసరం లేకుండా కానీ కొంటారు. ఇప్పుడు కొత్తగా అప్పుడే అమెజాన్ చేయకపోతుండే ఆషాఢం సేల్, ఇంకేదో వీకెండ్ ఆఫర్ అని చెప్పేసి మాన్సూన్ సేల్ అని చెప్పేసి గట్టే రిలీజ్ చేస్తాడు. ఎందుకు? ఆషాఢంలో బిజినెస్ ఉండదు యాక్చువల్ చెప్పాలంటే. కానీ మన ఇండియాలో 365 డేస్ లో 200+ డేస్ అన్ని ఫెస్టివల్ గుడ్ డేస్ ఉంటాయి. కాబట్టి ఒక సెంటిమెంటల్ వేగా సరే బిజినెస్ రాకపోయినా సరే బిజినెస్ ఉందని చెప్పేసి ఒక క్రియేట్ చేసి మార్కెట్ ని గుంజుకుంటారు అనమాట. ప్రతి ఒక్క బ్రాండ్ చేస్తుంది, తప్పేముంది. యాజ్ ఎ డిజిటల్ మార్కెట్ యూ మస్ట్ నో. సో ఇక్కడ రీసెల్లార్ హోస్టింగ్ అంటే ఏంది, ఇది ఒక హోల్సేల్ బిజినెస్. సో అర్థం చేసుకోండి, హోల్సేల్ బిజినెస్ అంటే ఏంది, నువ్వు తక్కువ తీసుకొని ఎక్కువ కమ్ముకో, లేకపోతే తక్కువ తీసుకొని ఒక మంచి రేట్ కమ్ముకో, తక్కువ తీసుకొని నీతిగా బిజినెస్ అనేది చేసుకోమని చెప్తున్నా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్, KNOWLEDG, ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సర్వర్ టాపిక్స్. సార్ నేను చెప్పేసి సరిపోతుంది. సర్వర్ టాపిక్స్ ఇంకా కావాలంటే టెక్నికల్ గా మస్తు దొరుకుతుంది. ఒకప్పుడు ChatGPT లేవు, డేటా లేదు, మొత్తం ప్రైవేట్ గా చదివి
బుక్లోకి వెళ్ళి చదివి జిరాక్స్లు తీసుకొని ప్రింట్లు తీసుకొని అండర్లైన్ చేసుకొని నేను అట్లా ప్రిపేర్ అయినా. ఈ రోజు మీ ముందరే చెప్తున్నా, ఏదున్నా ఛార్జిట్ని అడగాలి, జెన్నైని అడగాలి, క్లౌడ్ని అడగాలి, ఇంకా మీ దగ్గర వందల కొద్ది టూల్స్ అడిగినా అది ఇస్తుంటుంది. కానీ చదివి రాసుకుంటేనే కొంచెం ఈజీగా మైండ్కి ఎక్కుతుంది అనేది నా మెయిన్ అజెండా. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నా సార్ అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సర్వర్ టాపిక్స్, యూ క్యాన్ చూస్ దిస్, యూ క్యాన్ చూస్ దిస్, సిహెచ్ఓసి, చూస్ దిస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేనేం చేస్తున్నా సార్ అంటే 10,000 పర్ యానం పెట్టిన, 10,000 పర్ యానం పెట్టిన, చూడండి 10,000, సో మినిమం 10,000 టు 25,000 పర్ యానం పెట్టిన, అంటే హోల్సేల్ గా కొంటున్నా సర్వర్ నేను 20 నుంచి 30 క్లయింట్లకు ఇచ్చుకుంటా. 20 to 30 క్లయింట్స్ అనేది అంట. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ప్రాక్టికల్ గా చెప్తున్నా. 10,000 to 25,000 పర్ మంత్ పర్ యానం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇదేదో క్రిప్టో బెట్టింగ్ మీకు కావాల్సిన, ఇంకా అది కాదు, క్రిప్టో కాదు, స్టాక్ మార్కెట్ కాదు, ఇన్వెస్టింగ్ కాదు, మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఏది కాదు బై టెక్నికల్ సబ్జెక్ట్ చెప్తున్నా. నిజంగా నువ్వు ఈ సబ్జెక్ట్ నేర్చుకొని బిజినెస్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్, ఇది నేను పెట్టమని అనడం లేదు, నువ్వు కరెక్ట్ గా సబ్జెక్ట్ నేర్చుకొని ఓ 10 ప్రాజెక్టులు డీల్ చేసిన తర్వాత పెడితే నిజంగా రూపాయికి 10 ఇంతలు 20 ఇంతల 100 ఇంతల సబ్జెక్ట్ ఇస్తుంది. ఏందో తెలుసా? 10,000 to 25,000 పర్ యానం ఇన్వెస్ట్మెంట్ పెడితే 22 క్లయింట్స్ తీసుకుంటే పర్ క్లయింట్ నువ్వు 5,000 నుంచి 10,000 హ్యాండిల్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. మినిమం 1,00,000 నుంచి 3,00,000 బిజినెస్ సార్. మోర్ దాన్ స్టాక్ మార్కెట్, మోర్ దాన్ క్రిప్టో కరెన్సీ, మోర్ దాన్ బెట్టింగ్, ఇలా చెప్పేటోళ్ళు లేరు మార్కెట్ లో. ఇవన్నీ మేము చేసినాం కాబట్టి మీకు చెప్తున్నాం భయ్. ఓకేనా? సో పర్ క్లయింట్ 5,000, దిస్ ఇస్ ద మినిమం, దిస్ ఈస్ ఎంఐఎన్ఏ మినిమం. వాళ్ళకి తెలియదు, ఏది కావాలంటే అది అమ్ముతారు. అది నువ్వు అమ్ము భయ్. ఒక 15,000 అమ్ము, ఎవడన్నా వద్దన్నాడా? తక్కువ పడితే నువ్వు ప్లాన్ అప్గ్రేడ్ చేసుకుని తీసుకో. నీ దగ్గరికి వెళ్ళి 15,000 తీసుకోండి, అదే 15,000 పెట్టి ఆయనకి ఇస్తావు, ఆడు ఇంకా 100 వెబ్సైట్లకు పోస్టింగ్ ఇస్తాడు. 15,000 పెడతావా, 20,000 పెడతావా, నీ ఇష్టం. ఫస్ట్ బేసిక్ అని ఎక్కువ ప్రైస్ తీసుకో, తప్పేం కాదు. ఆన్కి పెట్టే బదులు నేనే తింటున్నా భయ్ పైసలు, మీడియేటర్లకు పెట్టే బదులు నేనే తింటున్నా. మళ్ళీ ఇదంతా ఎవడు అమ్ముతాడు, ఎక్కడ అమ్ముతాడో కూడా నీకు చెప్తా. లాజిక్ అర్థమైంది అందరికి? సార్ లాజిక్ అర్థమైందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్, ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. దీన్ని బట్టి ఏమర్థమైంది? తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ తీసుకు. ఎప్పుడు నువ్వు 5-10 ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు, నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఈ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మన స్టూడెంట్స్ మస్తు మంది చేస్తారు బై బిజినెస్. ఓకేనా? వాళ్ళ పేర్ల మీద కొని వాళ్ళ పేర్ల మీదనే చేసుకుంటారు. మస్తుగా ఉంది బిజినెస్. ఇది ఎనేటివ్ హౌసింగ్ ఉంది, ఇది ఒకటి ఆటోమేషన్ అనమాట, ఏయుటి. ఇది ఒకటి ఆటోమేషన్. ఇది కావాలన్నా సరే నీకు విపిఎస్ అనేది కావాలి, విపిఎస్ ప్లస్ ఎనీటెన్ అనేది కావాలి. ఎనీటెన్ హోస్టింగ్ లోపల ఏముంటుంది సార్ అంటే, నీకు ఒక సపరేట్ ఎనీటెన్ రిసోర్సెస్ కోసం పెడతాడు అనమాట, తప్ప అంతకుమించి ఏముండదు. ఓకే, నువ్వు ఫ్యూచర్ లో ఆటోమేషన్ చేయాలంటే ఇది వాడాలి. చాలా మంది ఏ హోస్టింగ్ తీసుకుంటాడు, అరే దేనికి రా ఏ హోస్టింగ్, ఏం పని చేయదు అది. నీకు కావాల్సిన 100 రూపాయలకి 1,000 రూపాయలు ఎందుకు పెడుతున్నావు, 100 రూపాయలకి 10,000 ఎందుకు పెడుతున్నావు అంటున్నా. సో నువ్వు ఎంత పెద్ద తో బిజినెస్ అయినా సరే డోంట్ ఎక్సీడ్ 5,000. పొరపాటున నువ్వు ఎక్సీడ్ చేసినావా, నీ పైసలు నువ్వు వేరే వాళ్ళకి దానం కూడా చేయవు, కాల్ చేసి పడేస్తున్నట్టు అర్థం, గుర్తుపెట్టుకోండి. తర్వాత వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అనమాట. వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అంటే ఏం చేస్తారంటే సింపుల్, ఎక్స్క్లూజివ్లీ డిఎస్ఏ డిజైన్డ్ ఫర్ వర్డ్ ప్రెస్, వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అన్నమాట. ఐ థింక్ యూ గాట్ ఏ ప్రాపర్ క్లారిటీ. ఐ థింక్ యూ గాట్, అంటే మార్కెట్లు ఎన్ని ఉన్నాయి, ఏది కొనొద్దు. స్టార్టింగ్ లో నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే ట్రై టు గో ఫర్ దిస్ వన్. ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి అంటే పైసలు పెడితే ఏ దేంట్లో కావాలంటే దాంట్లో నూకేస్తాడు. ఎనీటైన్ హోస్టింగ్ ఫర్ ఆటోమేషన్స్, ఇది మీకు అవసరం లేదు. తర్వాత వర్డ్ ప్రెస్ హోస్టింగ్ కావాలంటే వర్డ్ ప్రెస్ హోస్టింగ్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ పైసలు ఎక్కువ తీసుకుంటాడు. ఇది కూడా తీసుకోకండి, నేనున్నా చెప్తా. డోంట్ బై దిస్ వన్, ఆటోమేటిక్ గా మొత్తం వచ్చేసింది ఇప్పుడు. దీనికి కూడా ఎక్కువ పైసలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇంతగానం చెప్పిన తర్వాత కూడా మార్కెట్లో ఏమొచ్చింది తెలుసా? నిన్న చెప్పాను కదా, ఇంతగానం పిక్చర్ చెప్పాను కదా, మార్కెట్లో ఏముంది తెలుసా? వెన్ యూ కమ్ హియర్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ మేనేజ్ హోస్టింగ్. మేనేజ్ హోస్టింగ్ అంటే ఏంది? ఆడు టెక్నికల్ గా సెటప్ చేసి ఇస్తాడు. టెక్నికల్ గా సెటప్ చేసి ఇచ్చినప్పుడు ఆడు ఏం చేస్తాడు, పైసలు అయితే ఛార్జ్ చేస్తాడు కదా. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఆన్సర్ ఇక్కడ కూడా. ఇక్కడ కూడా మనకు మార్కెట్ లో మేనేజ్ హోస్టింగ్ అనేది ఉంటుంది. అంటే నువ్వు టెక్నికల్ అవసరం లేకపోయినా సరే నేను ఎంత చేయాలంతా చేసి ఇస్తా, మొత్తం సెటప్ చేసి కాన్ఫిగరేట్ చేసి ఇస్తా. యాజ్ ఎ డిజిటల్ మాట నువ్వు 2-3 ప్రాజెక్టులు చేసి నీకు అర్థమవుతుంది బై. అవసరం లేని దగ్గర, నీకు తెలియని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకో. మార్కెట్లో అది తీసుకోవాలి ఇది తీసుకోవాలో తెలియక మేనేజ్ హోస్టింగ్ తీసుకోమని చెప్పేసి ఎవడో చోలో చెప్తే 10,000 బిల్లు కాస్త 13,000 15,000 పెట్టి తీసుకుంటాడు. ఆడు 10,000 బొక్కరా పోయి నీకు 1,000 రూపాయలు అవుతుందంటే వినిపించుకోడు. 10,000 కాస్త 15,000 పెట్టిస్తాడు, ఎందుకంటే అతనికి కమిషన్ వస్తుంది. అదంతా మీకు అఫ్లేట్ మార్కెటింగ్ లో చెప్తాను. ప్రస్తుతం అయితే ఏంది, డోంట్ గో ఫర్ మేనేజ్ హోస్టింగ్ అంతే. సో అక్కడ 10,000 ఉంటే ఇక్కడ 12-13,000 అవుతుంది. అక్కడ 1,00,000 ఉంటే 1,20,000 నుంచి 1,30,000 1,50,000 కూడా అవుతుంది. కాబట్టి డోంట్ గో ఫర్ మేనేజ్ హోస్టింగ్, జస్ట్ గో ఫర్ షేడ్ హోస్టింగ్. కంక్లూజన్ రాస్తున్నా, CONC. కంక్లూజన్ ఈజ్, కంక్లూజన్ ఈజ్ డోంట్ గో ఫర్, డోంట్ గో ఫర్, డోంట్ గో ఫర్ హై, డోంట్ గో ఫర్
high server or don't go for high server or hosting requirements. Hosting REQA requirements చాలా ఇంపార్టెంట్ సార్. కన్క్లూజన్ ఈజ్ డోంట్ గో ఫర్ హై సర్వర్ ఆర్ హోస్టింగ్ రిక్వైర్మెంట్స్ వితౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ యువర్ CUSTO కస్టమర్స్, CONPET IT కాంపిటీటర్స్ అండ్ డిమాండ్ తగ్గట్టు నువ్వు చూసుకో. ఇదంతా ఇఫ్ యూ వాంట్ బైపాస్, ఇఫ్ యూ వాంట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి ఏం కాదు. ఇఫ్ యూ వాంట్ bypass you can go with సింపుల్లీ ఇంకా ఉంటుంది కదా సార్. ఎక్కడ పోయినా మనకు అన్నం మీద అంటాం కదా, ఇక్కడ కూడా తప్పు అనుకోకని చెప్తున్నా. నువ్వు ఏ తినకపోయినా అన్నం తింటే ఒక ఫీల్ ఉంటుంది. ఇక్కడ కూడా కదే, నువ్వు బిర్యానీ తింటే ఏం తింటో తెలియదు, ఎండింగ్ లో మజ్జిగన్నం తింటావు కదా, ఇక్కడ కూడా అలాంటిదే. నేనేమంటున్నా సార్ అంటే యూ క్యాన్ గో విత్ సింపుల్ SHR షేర్డ్ హోస్టింగ్ అనమాట. షేర్డ్ హోస్టింగ్ ఇన్ ఎనీ కేస్ if your limits are exceeded you can go and purchase another upgradation level. పైసలు కడితే ముందుకు తీసుకొని వెళ్తారు. అర్థమైంది అందరికి హోస్టింగ్ గురించి? ఇప్పుడు ఇదంతా ప్రాక్టికల్ ఎలా ఉంటుందో చెప్తా. క్లియర్ అందరికి? సో ఇప్పుడు ఏదైతే మీకు ఈ 1 అవర్ లో అంటే ఎంత సార్, తిప్పి కొడితే 7:30 కదా, ఈ అర్ధగంట 40 మినిట్స్ ఏదైతే జరిగిందో, ఈవెన్ 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తెలియదు టాపిక్. ఒకవేళ తెలిసిన ఏదో ఒకటి కొంటాడు. మీరు మాత్రం ఆ ట్రాప్ లో పడకండి. డోంట్ బై హోస్టింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆఫర్స్, బై హోస్టింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ రిక్వైర్మెంట్. అది కూడా రాస్తున్నా సాలిడ్ స్టేట్మెంట్. డోంట్ బై హోస్టింగ్ ఆర్ సర్వర్. చిన్న డిఫరెన్స్ ఉంది, మళ్ళీ చెప్తా. ఇప్పుడు చెప్తే మళ్ళీ లేనుకొని తలకాయ నొప్పి. డోంట్ బై హోస్టింగ్ ఆర్ సర్వర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆఫర్స్. ప్లీజ్ బై with respect to your నీడ్స్. అంతే సార్. ఇప్పుడు ఇంత పెద్ద సోది రాసిన కదా, ఇదంతా నేను ChatGPTకి ఇస్తా భయ్. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ తెలుసు కదా, ఆల్రెడీ 2 classes విన్నారు కదా, అది యాక్సెస్ ChatGPT. సో నేను ChatGPTని యాక్సెస్ చేసిన భయ్. ఏం చేస్తున్నా, మీకు ఏదో ఉంది కదా మనకి AIPDMA B7 FDC ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని పెట్టిన. నిన్న day 1 day 2 చెప్పిన, మళ్ళీ day 3 కూడా మీకు తెలిస్తే బాగుంటుంది అనేది నా మెయిన్ అజెండా. అది కాపీ తీసుకొని మన మెయిన్ కాన్సెప్ట్ అదే. దిస్ ఈస్ ద day 3. ఇక్కడ పేజ్ చేసిన దిస్ ఈజ్ day 3. మీరు కూడా అట్లనే ఆ డాక్యుమెంట్ చేసి పేజ్ చేసిన మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. సో యువర్ day 3 notes are much more technical in day 1 and day 2. The concepts are good, but notes jump between examples, make them difficult to revise later. Below is a professional. మీకు చెప్పిన అన్ని రాయలేను కాబట్టి కొన్ని పదాలు అక్కడ స్కిప్ చేసిన. మీకు అర్థమైంది కాబట్టి ఐ విల్ బి హ్యాపీ. ఎందుకంటే మాటలు వచ్చేదంతా రాసుకుంటా పోతే 100 పేజీలు అవుతుంది బై. ఓకేనా? చూసాం. టాపిక్ మేకింగ్ ఎ వెబ్సైట్ డొమైన్ ప్లస్ హోస్టింగ్ ప్లస్ వెబ్సైట్ సాఫ్ట్వేర్ CMSR కస్టమ్ అప్లికేషన్. సార్ ఆడేదో దిగ్గండు చూసుకున్న తర్వాత డొమైన్ ఈజ్ జస్ట్ యూనిక్ అడ్రస్ ఆఫ్ ఎ వెబ్సైట్. ఇది కూడా చెప్తాను, ఏం కాదు. సో మీకైతే ఆర్గనైజ్డ్ నోట్ వచ్చింది. సో నేనేం చేస్తున్నా, కొంచెం కిందికి వెళ్తున్నా, మొత్తం మీకు చెప్తున్నా బై. కిందికి రండి. నాకు రివ్యూ కావాలి. ఏమంటుండు? కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అంటే నువ్వు ఏదైనా చదువుకో మీద, నా వే ఆఫ్ టీచింగ్ కావాలి. ChatGPT నడుతున్నాను, నువ్వు టెస్ట్ చేసిన సబ్జెక్ట్ వస్తుంది. నేను చెప్పిన దానికి నువ్వు 10 నిమిషాలు చదివినా అనుకో, మైండ్లో సర్ర అని చెప్పి వస్తుంది అవుట్పుట్. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ 9.5, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ 10/10 అంట, హ్యాపీ. టెక్నికల్ అక్యురసీ 9/10. ఆర్గనైజేషన్ ఇంకా తప్పదు, మాటల్లో స్కిప్ అవుతుంది కాబట్టి రాసుకుండా పోతే 3-4 రోజులు అవుతుంది. కాబట్టి ఓకే డన్, ఐ విల్ యాక్సెప్ట్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ మై సెల్ఫ్, జరిగిన కాన్సెప్ట్ చెప్తున్నా. ఇండస్ట్రీ రిలవెన్స్ 9/5, 9.5/10. సూపర్. ఓవరాల్ 9.2. అమ్మ పాస్ అయినా బై. 9 వస్తే నేను పాస్ అయినట్టు, 9 రాకపోతే ఫెయిల్ అయినట్టు. సో మీకైతే ఇది అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇది కొంచెం తప్పు రైట్ చేసి, ఎందుకంటే మార్కెట్ ఉన్నది అది నమ్ముతుంది కాబట్టి గుడ్ బ్యాడ్ తెలుసుకుందాం. ఇది కూడా day 4 నోట్స్ అన్నమాట. day 4 అని చెప్పేసి రాస్తున్నా. day 4 జస్ట్ చూడండి భయ్ ఏమొస్తుందో. అంటే సార్ ఇచ్చింది ఇట్లా కాపీ పేస్ట్ చేసినాక అయిపోతుంది అంటే ఒక క్వశ్చన్ మార్క్. సెలెక్ట్ ద రైట్ హోస్టింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్, బెస్ట్ ప్రైస్, క్వాలిటీ, స్కేలబిలిటీ, బడ్జెట్, టెక్నికల్ నాలెడ్జ్. నెవర్ చూస్ హోస్టింగ్ బికాస్ ఆఫ్ డిస్కౌంట్ ఆర్ ఆఫర్స్. ఆల్వేస్ చూస్ ద హోస్టింగ్ బేస్డ్ ఆన్ యువర్ యాక్చువల్ బిజినెస్ నీడ్స్. ఇట్ ఈస్ రికమెండెడ్ టు పర్చేస్ హోస్టింగ్ ఫ్రమ్ రెప్యూటబుల్ హోస్టింగ్ ప్రొవైడర్ విత్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ కస్టమర్ సపోర్ట్. అదేగా చెప్పింది. షేర్డ్ హోస్టింగ్, ట్రైనర్ ఎగ్జాంపుల్, వై ఈజ్ షేర్డ్ చీప్, బెస్ట్ ఫర్, రికమెండెడ్ ప్లాన్, క్లౌడ్ హోస్టింగ్. సరే ఇవన్నీ వచ్చినాయి, మీరు మీద చదువుకుని నేను కింద చదువుకుంటా.
ఎండ్ ఆఫ్ ది డే నాకు చార్ట్ జీపీటీ 9 ఇవ్వాలి సార్. 8.5 ఇచ్చినా ఓకే, కొంచెం బాధపడతాను. 9 ఇస్తే ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ 8 వచ్చిందా, 7 వచ్చిందా, 5 వచ్చిందా నాకు తెలీదు. జస్ట్ కమ్ డౌన్, జస్ట్ కమ్ డౌన్, కమ్ 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 కమ్. అమ్మయ్యా. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ 9.8 అనమాట. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ 10/10. ఇండస్ట్రీ లెవెన్స్ 9.5. టెక్నికల్ అక్యురసీ 9/10. సూపర్. సో నోట్ ఆర్గనైజేషన్ 7.5. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పాను, సాగదీస్తా. ఓవరాల్ 9.4. యాక్చువల్లీ ఇది వరస్ట్ ఇస్తుంది అనుకున్నా, దీనికి అర్థమైంది. అర్థమైందా సార్? ఓకేనా? తెలుసు ఆల్రెడీ, దాన్ని వేస్ట్ చేశాను సార్ డీటెయిల్స్. ఓకే, డన్, నథింగ్ టు వరీ. ఐ థింక్ యూ గాట్ ఏ ప్రాపర్ వర్షన్ నా. సరే, ఇప్పుడు లక్ష్మణ్ ఉన్నారా సార్? లక్ష్మణ్ గారు ఉన్నారా? అమ్మయ్య. ఈ నోట్స్ వస్తుంది బై. నా నోట్స్ తీసుకొని పోయి నువ్వు ఈరా పోయి సారీ, ఒక టెక్నికల్ ఒక గీరా పోయి ఒక షిట్టిగా చేయరా లూజ్గా చేస్తా నాకు తెలీదు. రివ్యూ ఇరాబై అంటే అది రివ్యూస్తుంది. షిట్టిగా ఇరాబై అంటే కొంచెం తీసేస్తుంది. ఇంకా షిట్టిగా ఇరాబై నువ్వు ఒక ఎక్స్పర్ట్ అంటే అది మొత్తం బీకేసి 5 రేటింగ్ ఇస్తారు. నేనేమి అడగలే, నోట్స్ అర్థం చేసుకుని రేటింగ్ ఇవ్వమని చెప్పినా అది ఇచ్చింది. సో ఇది కూడా మీరు ఇట్లా టెస్ట్ చేసుకున్నా, నామకే వాస చదివినా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ. నాకు 9 వస్తే ఓకే, 8.5 వచ్చినా ఓకే, 7 వచ్చినా ఓకే. ఎందుకంటే నా బాధ మీకు చెప్తున్నా కాబట్టి అర్థమవుతుంది. ఓకేనా? చాట్ జీపీటీ కొన్ని పదాలు తెలియదు. ఓకేనా? గెట్ రెడీ ఫర్ దాట్. చెప్తా అదేం పదాలో కూడా చెప్తాను మీకు. గెట్ రెడీ. సార్ సరే, ఉన్నాను సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీ బిజినెస్ రిక్వైర్మెంట్ చెప్పారా ఒక్కసారి? అయితే ప్రెసెంట్ ఏంటంటే సార్ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది. ఓకే, వీళ్ళు ఏంటంటే ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం ఒక మెషిన్ పర్చేస్ చేస్తున్నారు సార్. ఒక 30 lakhs పెట్టి సమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కసారి చెప్పారా? ఒక్క నిమిషం. మీ పేరు? గుడ్ నేమ్? నా పేరు లక్ష్మణ్ సార్. లక్ష్మణ్. ఓకే, డన్. మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఫ్రీలాన్సింగా? అవును సార్, అవును సార్. ఫ్రీలాన్సింగా జాబా? ఫ్రీలాన్సింగ్ సార్. ఫ్రీలాన్సింగ్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే, మీకు డొమైన్ అవును, అనేది హోస్టింగ్ అనేది కావాలి, అంతేనా? అవును, అవును సార్. డన్. రిక్వైర్మెంట్స్ చెప్పండి ఒక్కసారి. వీళ్ళకి ఏంటంటే ఫుడ్ ప్రిపరేషన్ ఇన్స్టెంట్ కిట్స్ ఉంటాయి కదా సార్. అంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ కిట్స్ ఓకే, ఉంటాయి కదా సార్. ఓకే, ఇన్స్టెంట్ మసాలా కిట్స్ ఇవన్నీ వీళ్ళు ప్రిపేర్ చేసి కస్టమర్ కి ఏంటంటే ఏ కాంబినేషన్ కావాలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు సార్ వీళ్ళు. ఓకే, ఓకే. అయితే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వెబ్సైట్ హోస్టింగ్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నాం మన రెస్టారెంట్ ది. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వెబ్సైట్ బిల్డింగ్ కూడా కావాలి సార్ వీళ్ళకి. ఓకే, డన్, డన్. ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అట్లా? ప్రెసెంట్ ఏంటంటే సార్ వాళ్ళకి ఫ్రైడ్ రైస్, నూడిల్స్, బిర్యానీ ఉంది. ఈచ్ దాంట్లో ఒక 7 ఫ్లేవర్స్ ఉన్నాయి సార్. ఫ్రైడ్ రైస్, బిర్యానీ ప్లస్ నూడిల్స్ సరే ఏదో రాసిన ఫ్రైడ్ రైస్. సంథింగ్ సార్, నో ప్రాబ్లం సార్. అందులో ఒక్కొక్క ఈచ్ కేటగిరీ ఒక 7 ఫ్లేవర్స్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ చేస్తుంటే తర్వాత చూద్దాం. ఈచ్ 7 కేటగిరీస్, అంతేనా? అవును సార్, అవును సార్. 7 ఫ్లేవర్స్ అంతే సార్. సో మీరు అడిగిన దానికి క్వశ్చన్ ఏం చేస్తారంటే, ఫ్రైడ్ రైస్ ఏడు, బిర్యానీ ఏడు, నూడిల్స్ ఏడు, మొత్తం ఎంత? 3, 7 3 21. 21 అవును, ప్రోడక్ట్స్ కి కావచ్చు, 21 సర్వీస్ పేజెస్ కి కావచ్చు. ఓకే, ఓవరాల్ గా మీకు 21 పేజెస్ కావాలి. 21 ఎస్. పేజెస్, లేకపోతే పిఆర్ఓ డిసిటిఎస్ ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్ డైరెక్ట్ ప్రోడక్ట్, లేకపోతే సర్వీస్ అవును. ఉంటే సర్వీస్. దీన్ని టెక్నికల్ గా చెప్పాలంటే ల్యాండింగ్ పేజెస్ అనేది అంటాం. ఏమంటాం సార్? ల్యాండింగ్ పేజెస్ అనేది అంటాం. మీ తర్వాత చెప్తాను ఇది. సరే, 21 పేజెస్ కి కావాలి కాబట్టి ఒక వెబ్సైట్ లోపల ఎసెన్షియల్ పేజెస్ ఉంటాయి. ఏం చేస్తారంటే హోము ప్లస్ అబౌట్ అస్ ప్లస్ కాంటాక్ట్ ప్లస్ వాళ్ళు ఏదైనా చేస్తే పోర్ట్ఫోలియో, తర్వాత గ్యాలరీ, జిఎల్ఎల్ఆర్ గ్యాలరీ, ప్లస్ ప్రైవసీ పాలసీ, ప్రైవసీ పిఓఎల్ఎస్సి ప్రైవసీ పాలసీ, ఇవన్నీ ఎసెన్షియల్ పేజెస్ అన్నమాట. ఓకేనా సార్? ఇంకేదైనా మ్యాప్స్, అబౌట్ అస్ దాంట్లో ఉంటే మొత్తం పెట్టుకోవచ్చు, ఏం కాదు. 1 2 3 4 5 6 అసలు దీనికి ట్రాఫిక్ రాదు, హోమ్కి ఎక్కువ వస్తుంది. సో మీరు అన్నదాన్ని తిప్పి తిప్పి కొడితే మొత్తం 30 పేజెస్ కూడా లేదు. ఓకేనా? 30 పేజెస్ కూడా లేదు. డన్, సూపర్. మళ్ళీ దీనికి ఎట్లా సార్? మార్కెట్లో డిమాండ్ ఉందా? వాళ్ళకి మార్కెట్ ఉందా ఆల్రెడీ? వాళ్ళు స్విగ్గీ, జొమాటో, లేకపోతే బ్లింకిట్, లేకపోతే జెప్టోలో రిజిస్టర్ అయ్యారా వాళ్ళు ఏమైనా? లక్ష్మణ్ గారు. సార్ అంటే వాళ్ళు ప్రెసెంట్ ఏంటంటే రూరల్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు సార్. ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి బిల్డ్ సూపర్, చేద్దాం సూపర్. అనుకుంటున్నారు. రూరల్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అవును రూరల్ సార్. ఆపరేషన్ ఉన్నారు, అంతేనా? అయితే ఏంటంటే మనకి వెబ్సైట్ త్రూ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఈ కామర్స్ షిప్పింగ్ చేద్దాం అనుకుంటున్నారు సార్. గాట్ ఇట్. ఐ గాట్ యువర్ పాయింట్. ఎస్ సార్. ఈ కామర్స్ షిప్పింగ్ కూడా కావాలి, ఆన్లైన్ డెలివరీ కూడా కావాలి. అవును కాబట్టి సార్. నేను ఇవన్నీ మీకు ఇష్యూస్ లేకుండా ఉండాలంటే మీకు 2 ఎస్. ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మొత్తం మొత్తం ఆల్ ఇన్ వన్ అంటే ఇది ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రోడక్ట్స్ కాబట్టి ఆల్ ఇన్ ఎస్ వన్ సార్. ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ ఈ కామర్స్, సిఓఎంఎం ఈ కామర్స్ కావాలంటే
షాపిఫై ఇస్ ద బెస్ట్. ఎస్ సార్. షాపిఫై ఈజ్ బెస్ట్ అన్నమాట. అంటే ఓన్లీ ఈ కామర్స్ కోసమే కావాలంటే షాపిఫై ఇస్ ద బెస్ట్. దీస్ ఆర్ ఎస్ ఫస్ట్ సార్. రికమెండేషన్స్. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ రికమెండేషన్. ఎస్. అంటే మన సో కంప్లీట్ పేమెంట్ ఇంటిగ్రేషన్ అవి ఈజీ ఉంటుందండి సార్. నేను చెప్తాను సార్. ఫస్ట్ ఎస్. రికమెండేషన్. సెకండ్ వన్ మై రికమెండేషన్ అని చెప్పేసి రాస్తున్నాను. లేదు వాళ్ళకు చాలా ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళకి ఎస్సీఓ పరంగా కావాలి, ప్లస్ ఈ కామర్స్ పరంగా కావాలి, ఈ సిఓ ఎంఎం ఈ కామర్స్ పరంగా కావాలి, ఫుల్ కంట్రోల్ కావాలి, ఫుల్ సివన్ కంట్రోల్ కావాలి అంటే వర్డ్ ప్రెస్ ఈస్ బెస్ట్. వర్డ్ ప్రెస్ అనేది ఒక సాఫ్ట్వేర్. దాంతో పాటు వూ కామర్స్ అనేది ఒక ప్లగిన్ ఉంటుంది. ఓకే సార్. వూ కామర్స్ అనేది ఒక ప్లగిన్ ఉంటుంది అనమాట. వూ కామర్స్ అనేది ఏం చేస్తుందంటే అమెజాన్ లాగా, ఫ్లిప్కార్ట్ లాగా ఇది చేసేలా చేస్తుంది నార్మల్ వెబ్సైట్ ని. షాపిఫై అంటేనే ఈ కామర్స్ కోసం అన్నమాట. ఓకేనా? సో ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. డిపెండ్స్ వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? క్లయింట్ కి టెక్నికల్ నాలెడ్జ్ ఉందా సార్? ఏమైనా టెక్నికల్ నాలెడ్జ్ లేదు ఉందా సార్, లేదు క్లయింట్? సార్, మనమే హ్యాండిల్ చేయాలి సార్, వాళ్ళకి ఏం టెక్నికల్ నాలెడ్జ్ లేదు సార్. సరే, వాళ్ళు ఎవరైనా ఫర్ ఎనీ వన్ టెక్నికల్ ఆర్ టెక్నికల్ సింప్లీ కెన్ గో విత్ షాపిఫై. ఎస్హెచ్ఓపి షాపిఫై తో వెళ్ళిపోవచ్చు అనమాట. షాపిఫై అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, షాపిఫై టెక్నాలజీ అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, డిజైన్డ్ ఫర్ వూకామర్స్, డిఎస్ఐ డిజైన్డ్ ఫర్ ఈ కామర్స్ అనమాట. అంటే అమెజాన్ లాంటి, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ అన్నమాట. దీని లోపల మీరు ఏది కావాలంటే అది ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే సర్వరు ఆందే, హోస్టింగ్ ఆందే, టెక్నికల్ మొత్తం వెబ్సైట్ కి వైరస్ అనేది మొత్తం ఆడే చూసుకుంటాడు అనమాట. మెయింటెనెన్స్ ఫ్రీ. ఓకేనా సార్? మెయింటెనెన్స్ ఫ్రీ అనేది ఉంటుంది. సో దీని ఒక కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే, వెరీ చీప్ అండ్ బెస్ట్ సార్. కాసేపు ఆగండి చెప్తాను సార్. ఇది అడ్వాన్స్ టాపిక్. సార్కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అన్ని విధాలుగా బెస్ట్ ఆఫ్ బెస్ట్ సొల్యూషన్ చెప్తున్నాను. సో when you come to the Shopify, ఇక్కడ ప్రైజింగ్ అని వెళ్తే ఇక్కడ ఇండియన్ సైట్ అన్నమాట. ఇండియన్ సైట్ లోకి వెళ్తే ఆడేమంటుండు, నెలకి జస్ట్ 1500 పర్ మంత్ అంటుండు. ఆడేమంటుండు 2% థర్డ్ పార్టీ పేమెంట్ ప్రొవైడర్స్. అంటే ఏంది, ఈయనకి నెలకు 1500 కట్టాలి. సంవత్సరానికి ఎంత అవుతుంది? 12,000 ప్లస్ 6,000, 18,000 ఇంటికి పోతుంది. అంటే హోస్టింగ్, సాఫ్ట్వేర్ మొత్తం వీడేస్తాడు. ఇంటిగ్రేషన్స్ కూడా నువ్వు చేసుకుంటాడు. 2% ఏంది, పేమెంట్ గేట్వే ప్రొవైడర్స్ నువ్వు 2% ఇవ్వాలి. ఇది కామన్ థింగ్. ఏ అసిస్టెంట్ ఫర్ కామర్స్ కంటెంట్, మిలియన్స్ ఆఫ్ టోకన్స్, దెన్ ఇన్వెంటరీ లొకేషన్స్, 24/7 చార్ట్ సపోర్ట్, అర్న్ అప్ టు 1,10,000 ఇన్ క్రెడిట్స్ అని అంటాడు. సో మీకున్న ప్రాజెక్ట్ కి ఓన్లీ వాళ్ళది ఈ కామర్స్ అంటే ఇది వెళ్ళమని చెప్తున్నాం సార్. అర్థమైందా? సో దీని ఒక సంవత్సరానికి బడ్జెట్ వచ్చేసి 18,000. ఓకే, మీరు కూడా డిజైన్ చేయడానికి ఓ 10,000 చార్జ్ చేస్తారంటే ఇది తీసుకోవచ్చు. లేదు సార్ నేను 10,000 మొత్తం క్లోజ్ చేస్తాను అంటే, నేను ఇచ్చే సజెషన్ ఏంటి సార్ అంటే, హోస్టింగర్లోకి వెళ్ళేసి మై ఫేవరెట్ ఈస్ హోస్టింగర్. ఆన్సర్ ఈజ్ సింపుల్, బెస్ట్ ఆఫ్ బెస్ట్. ఇక్కడ ప్రైజింగ్ ఉంటుంది. ప్రైజింగ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు వెబ్ హోస్టింగ్ అనేది కావాలి. ఇక్కడ చూడండి, వైబ్ కోడింగ్, విపిఎస్ హోస్టింగ్, ఆటోమేషన్, బిజినెస్ ఈమెయిల్ మార్కెటింగ్, డొమైన్స్ అనేది ఉంది. నాకేం కావాలి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ హోస్టింగ్ ఇస్తాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది తీసుకున్నారనుకోండి, యాక్చువల్లీ ఇది ఎంత, 700 రూపాయలు పర్ మంత్. 12 మంత్స్ కి ఎంత అవుతుంది, 8,400 ప్లస్ జిఎస్టీ ఓ 10,000 11,000 అనుకుందాం. ఇదేమంటుండు, 200 పర్ మంత్ కట్టమంటుండు. అంటే ఎంత అవుతుంది 1 ఇయర్ కి, దగ్గర 12,024. కానీ ఇది ఎప్పుడు 3 ఇయర్స్ కో 4 ఇయర్స్ కో తీసుకుంటే అంటాడు 48 మంత్స్, 4 ఇయర్స్ ఒకటేసారి కడతా అంటే ఇంత అంటాడు. ఒకవేళ మీకు ఇది కావాలంటే యూ క్యాన్ చూస్ అప్ టు 30 to 40 వెబ్సైట్స్ పెట్టుకోవచ్చు. డొమైన్ ఫ్రీ ఫర్ 1 ఇయర్, ఫ్రీగా డొమైన్ ఇస్తాడు. 50 GB NVMe స్టోరేజ్, అడ్వాన్స్ ఇట్లా కొట్టగానే ఫాస్ట్ గా లోడ్ అయ్యేటట్టు స్టోరేజ్ టెక్నాలజీ ఇస్తుండు. డైలీ బ్యాకప్, సిడి డేటా రెస్టోర్, సిడిఎన్ ఇంక్లూడెడ్, ఇంటిగ్రేటెడ్ కామర్స్ ఆల్రెడీ ఆడు ఇంటిగ్రేట్ చేసేసాడు. నువ్వు ఈ కామర్స్ కావాలంటే ఈ కామర్స్ పెట్టుకో. దట్ ఈస్ యువర్ విష్. ఏ టూల్స్ 24/7. వైబ్ కోడింగ్ ఇస్తాడు, వర్డ్ ప్రెస్ ఇస్తాడు. వర్డ్ ప్రెస్ ఉందంటే మొత్తం చేసుకోవచ్చు. సో ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు సార్. మీరు అడిగిన దానికి ఇప్పుడు ఇది చూస్తాను ఉంది కదా, ఒక్కసారి ఆగండి. ఇక్కడ మారిపోతుంది ప్రైస్. 1 ఇయర్ కి వచ్చేసరికి 2,400. అంటే ఇక్కడ చూడండి, 12/24 కాస్ట్ ఎంత అవుతుందో చూడండి. ఒకరు 4 సంవత్సరాలకు ఒకటేసారి కొంటా అంటే నీకు ఇంత ఇస్తాడు, 11,000 బిల్లు కట్టాలి. లేదు సార్ నేను సంవత్సరానికే కావాలి అంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎంత అన్నాడు, 200 పర్ మంత్. అదే 1 మంత్ తీసుకుంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. చూడండి 700 రూపాయలు అంటాడు. అదే నువ్వు 12 మంత్స్ కి తీసుకుంటే ఇయర్స్ పెరిగే కొద్దీ కాస్ట్ తగ్గుతుంది. ఒకళ్ళు ఇది కావాలంటే 5,000 లోపల వస్తుంది సార్. మీకు డొమైన్ వస్తుంది, హోస్టింగ్ వస్తుంది,
ఒక వెబ్సైట్ తో పాటు మల్టిపుల్ వెబ్సైట్స్ కూడా పెట్టవచ్చు. యాజ్ ఏ టెక్నికల్ నాన్ టెక్నికల్ మొత్తం నువ్వే కాబట్టి ఐఎమ్ కీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. హోస్టింగర్ అయితే ఇది బెస్ట్, నువ్వు షాపిఫై అయితే బేసిక్ ప్లాన్ అనేది బెస్ట్. దట్ ఈస్ యువర్ సార్. లక్ష్మణ్ అర్థమైందా? లక్ష్మణ్ లక్ష్మణ్ ఉన్నారా? సరే, టేక్ సమ్ టైం. దేవా, గివ్ మీ 1 minute బ్రేక్. కొంచెం మ్యూట్ లో పెట్టండి, సార్ డిసైడ్ చేస్తారు. కావాలంటే ఒకసారి సార్ కి కాల్ చేయండి. ఐ విల్ టాక్ టు హిమ్. ఓకే, 1 minute సార్. హలో. లక్ష్మణ్ 1 minute. లక్ష్మణ్, ఐ విల్ బ్రింగ్ సమ్ వాటర్. జస్ట్ గివ్ మీ 1 ఓకే minute. సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అంటే నాది అన్మ్యూట్ అవ్వలేదు సార్, అందుకని టైం పట్టింది. యా లక్ష్మణ్, ఐఎమ్ బ్యాక్ సార్. ఐఎమ్ బ్యాక్ సార్. హాయ్ సార్. చెప్పండి సార్ లక్ష్మణ్ గారు. అంటే సార్ ఇప్పుడు మనకి క్లయింట్ ఏంటంటే అంటే ఓన్లీ ఈ కామర్స్ మాక్సిమం ప్రిఫర్డ్, కాకపోతే ఏంటంటే వాళ్ళు రెస్టారెంట్ మేబీ ఏమైనా ప్రమోట్ చేయాల్సి వస్తే కూడా మేబీ ఆల్టర్నేటివ్ అడిగితే మనం జస్ట్ హోస్టింగ్ అండ్ డొమైన్ సెపరేట్ గా పర్చేస్ చేయడం బెటర్ ఏమో అనుకుంటున్నాను సార్. ఓకే, డన్. అది మీ ఇష్టం సార్. ఎందుకంటే మీకు ఆ, ఓన్లీ ఈ ఆ, కామర్స్ ప్లాట్ఫామ్ కావాలంటే షాపిఫై విల్ టేక్ కేర్ అబౌట్ ఆ. సెక్యూరిటీ, ప్లాట్ఫామ్, ఎవ్రీథింగ్. ఇంకా దానికి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సార్ సంవత్సరానికి ఇప్పుడు ఇందులో 18,000 కట్టాలి. మనం మన డొమైన్ ఎట్లాగో మళ్ళీ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది సార్, సాఫ్ట్వేర్ ఇట్లా డొమైన్ పర్చేస్ ఫ్రీగా చేయాల్సి. ఇస్తారు సార్. వెన్ యూ కమ్ గో హియర్, డొమైన్ ఫ్రీగా ఇస్తారు. ఏం ప్రాబ్లం లేదు. కావాలంటే కొనుక్కోవచ్చు. ఓకే సార్, అంటే మనకి సెల్ఫ్ హోస్టింగ్ అది దీంట్లోనే ఉంటుంది కాబట్టి మంత్లీ ప్రైసింగ్ ఇంట్లో ఉంటుంది సార్. మీకు అంటే ఓన్లీ బిజినెస్ పరంగా మీరు ఓన్లీ ఆన్లైన్ లో ప్రోడక్ట్ సెల్ చేయాలంటే ఓన్లీ ఇది బెస్ట్. ఎస్ఈఓ ప్రకారంగా మల్టిపుల్ బ్లాగ్స్, మల్టిపుల్ సర్వీసెస్, ఎస్. ఇంకేదైనా 2-3 వెబ్సైట్లకు హోస్టింగ్ ఇవ్వాలంటే హోస్టింగ్ ఇస్ ద బెస్ట్. దెన్ మేము ప్రిఫర్ చేసుకుంటాం. ఓకే, డన్. దేవా, ఒక్కసారి లింక్ షేర్ చేయవా హోస్టింగర్ది? 20% డిస్కౌంట్ వస్తుంది సార్. ఏ ప్లాన్ కావాలి సార్ దేవా, మీకు? ప్లాన్ కామెంట్స్ లో పెట్టు ఒక్కసారి. కూపన్ కోడ్ పెట్టు చూద్దాం. సెండ్ చేస్తున్నా సార్. హోస్టింగ్ జర అన్లిమిటెడ్ ఉంది కదా సార్, 199 పర్ మంత్. అదే సార్, ఇది మీరు 4 years కి తీసుకోవాలి. ఇది యా, నో ప్రాబ్లం సార్, తీసుకుందాం సార్. 4 years కి తీసుకుంటారా? తీసుకుందాం సార్. సరే, 4 years కి మీకు డైరెక్ట్ తీసుకుంటే లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. మీరు మెయిల్ కావాలంటే లింక్ ఓకే, డన్. మీట్ లింక్ ఇవ్వ నాకు ఒక్కసారి. పెట్టండి సార్ చూడండి మీరు మీకు. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయరా? ఐ విల్ స్టాప్ మై స్క్రీన్ షేరింగ్. సార్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమి స్కిప్ రాలేదు సార్. ఇప్పుడు ఏదైతే డొమైన్ హోస్టింగ్ నేను ఏదో శాంపుల్ చేసి తీసుకుందామన్నానో, ఆల్రెడీ ఒక స్టూడెంట్ రెడీగా ఉన్నారు కొనడానికి. ఆ సార్ ఒక రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఓన్లీ అమ్మాలంటే షాపిఫై ఇస్ ద బెస్ట్. నువ్వు దాంతో పాటు ఇంకేదైనా అప్డేట్ చేయాలన్నా, ఇంకేదైనా వెబ్సైట్ హోస్టింగ్ ఇవ్వాలన్నా, నువ్వు ఎక్కువ బిజినెస్ ఏదైనా చేసుకోవాలన్నా హోస్టింగర్ ఇస్ ద బెస్ట్ అని అన్నాను. సో స్టూడెంట్ హాస్ చూజన్ హోస్టింగర్ అనమాట. సార్ మీరు స్క్రీన్ షేర్ చేస్తారా లక్ష్మణ్ ఒకసారి? సండే రోజు క్లాస్ చేసుకుందాం. ఉండదు సార్. యా, యూ క్యాన్ షేర్ యువర్ స్క్రీన్. సిస్టమ్ దేవా, కనెక్ట్ సార్ చేద్దాం. యా, ప్లీజ్ జస్ట్ హోల్డ్ ఆన్ సార్. ఓకే సార్.
మీకు కోహోస్ట్ చేశాను సార్. ఓకేనా? యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. అంటే నేను ప్రెసెంట్ మొబైల్ లో కనెక్ట్ అయినాను సార్, సిస్టమ్ కనెక్ట్ అవుతుంది సార్. జస్ట్ డన్ విల్ వెయిట్ ఇట్ సార్, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు డైలాగ్ ఏంటంటే, ఇప్పుడు సంవత్సరానికి 5,000 కట్టాలా, 4 సంవత్సరాలకి 20,000 అవుతుంది కదా, అదేదో 4 years ఒకటేసారి కొందాము అంటే దట్ ఈస్ ఏ గుడ్ ఆఫర్. మీరు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్, జస్ట్ హోల్డ్. సార్ మన వెబ్సైట్ కి ఎంత ట్రాఫిక్ వస్తుందో ట్రాక్ చేయొచ్చా? 100% చేయొచ్చు, 100% చేయొచ్చు. కానీ వీ హ్యావ్ సమ్ ప్రీమియం టూల్స్. గూగుల్ సర్చ్ కన్సోల్ కనెక్ట్ చేసుకుంటే అదే మనకి ఇస్తుంది. లేదు సార్ థర్డ్ పార్టీ టూల్స్ మీద డిపెండ్ కావాలంటే వీ హ్యావ్ సమ్ ప్రీమియం టూల్స్, ఏఎస్ఎస్, సెమ్రష్, అనలిటిక్స్ టూల్స్ మస్తుగా ఉన్నాయి. దానికి పైసలు పెట్టి చెక్ చేసుకోవాలి. ఫ్రీ వర్షన్ లో లిమిటెడ్ డేటా ఇస్తాడు అనమాట. ఓకేనా కలి? యా, ఇదంతా మీకు కవర్ అవుతుంది సార్ సబ్జెక్ట్ లో. స్టార్టింగ్ అది చెప్పడం కరెక్ట్ కాదు, ఫ్యూచర్ టాపిక్స్ అన్ని చెప్తాను మీకు. ఓకే, జస్ట్ హోల్డ్ సిస్టమ్ సార్. స్మాల్ ఇష్యూ అండి, సిస్టమ్ కి మైక్ లేదు సార్ నాది ఇప్పుడు. ఏం కాదు, మీరు ఏం చేస్తారు, మొబైల్లో మైక్ ఆన్ చేయండి, డెస్క్టాప్ లో మైక్ క్లోజ్ చేయండి, అంతే. టూ వే ఆపరేషన్. మీరు సిస్టమ్ షేర్ చేయండి, మొబైల్ ఫోన్ తోని కమ్యూనికేట్ చేయండి, అంతే. డెస్క్టాప్ జోన్ మైక్ ని డిజేబుల్ చేయండి, అంతే. షేర్ అవుతుంది సార్ ప్రెసెంట్. సార్ మీరు డెస్క్టాప్ లో మైక్ ని అన్మ్యూట్ చేయలేదు సార్. ఇప్పుడు మాట్లాడండి సార్ ఒకసారి. అంటే మాట్లాడుతున్నారు సార్ అక్కడ మీకు జూమ్ లో మైక్ బటన్ ఉంటుంది సార్ ఒకటి, దాన్ని అన్మ్యూట్ చేయండి. ఆడియో అని చెప్పేసి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, వీడియో సింబల్ పక్కన ఉందా? కంప్యూటర్ ఆడియో. సరే సార్, మీకు ఒక లింక్, సరే ఫాస్ట్కి వెళ్దాము. మీకు టెక్నికల్ సపోర్ట్ నుంచి ఒక లింక్ వచ్చింది, ఆ లింక్ ఓపెన్ చేయండి. సార్ మన కామెంట్ సార్. స్క్రీన్ కనిపించడం లేదు సార్. స్క్రీన్ స్టాప్ షేర్ చేయండి. యా, స్క్రీన్ స్టాప్ షేర్ చేయండి, మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఏం ఓపెన్ చేయాలి? చేయండి బ్రౌజర్, ఓపెన్ యువర్ బ్రౌజర్. ఎక్కువగా వచ్చేస్తుంది ఈ సౌండ్. అదే 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 మెసేజ్ పెట్టుకున్నాను. కొంచెం డిలే అయినా పర్వాలేదు సార్. స్టార్టింగ్ ఇట్లా నేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను చెప్పిన సోదీనే సార్ కూడా రెండు ఒకటే. అదేదో సార్తో చేసిన తర్వాత నేను కూడా చూపిస్తా. డబుల్ టైంలో మీరు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుంటారు అంతే. ఓకేనా లక్ష్మణ్? లేకపోతే మీరు స్క్రీన్ షేర్ ఓపెన్ చేస్తారని నేను చెప్తాను. డెస్క్టాప్ ఓపెన్ చేసి మొబైల్ స్క్రీన్తో నేను చెప్తారా? నేను ఓపెన్ చేస్తాను. సార్ ఒకసారి నాకు చెప్పండి సార్. లింక్ ఉంది సార్ మీకు కామెంట్స్ లో. కామెంట్ లో ఒక్క నిమిషం. మొబైల్ ఓపెన్ చేయమంటున్నారు సార్? మీరు డెస్క్టాప్ ని ఆఫ్ చేయండి, మొబైల్ స్క్రీన్ షేర్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? డెస్క్టాప్ ఆపేసానా సార్? డెస్క్టాప్ లో ఆపేసేయండి. పోతుంది. 1 minute సార్. సార్ నేను కోహోస్ట్ కింద తీసేస్తున్నాను మిమ్మల్ని. 1 minute. లక్ష్మణ్ గారు, యా లక్ష్మణ్ ఉన్నారా? సార్ ఉన్నాను సార్. మీరు డెస్క్టాప్ ని ఆఫ్ చేయండి, మొబైల్ ఓపెన్ చేయండి సార్, సరిపోతుంది. తప్పుగా అనుకోకండి. ఎగ్జిట్ అయిపోమండి సార్ డెస్క్టాప్ లో. డెస్క్టాప్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. కరెక్ట్ సార్, అయిపోయింది సార్. సూపర్ అమ్మయ్య. ఇప్పుడు మొబైల్లో మీకు కోహోస్ట్ ఇస్తున్నాను. యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. అక్కడ షేర్ బటన్ ఉంటుంది, స్క్రీన్ షేరింగ్. ఆ స్క్రీన్ షేరింగ్ ఓపెన్ చేసి కామెంట్స్ ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక బ్రౌజర్ లో లోడ్ అవుతుంది. ఒక్కసారి అది ప్రాసెస్ స్టార్ట్ చేయండి, చెప్తాను. ఏం కాదు సార్, కాసేపు ఆగండి, ఏం కాదు. ఆల్ విల్ బి గుడ్. డొమైన్ వస్తుంది, హోస్టింగ్ వస్తుంది, దాని లోపల వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్తాను. ఐ థింక్ యూ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆన్ హోస్టింగ్. సో డొమైన్ నిన్న కొన్నాము, ఇప్పుడు డొమైన్ హోస్టింగ్ కలిపి 2 కొంటున్నాము. దాని తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను, అయిపోతుంది. ఓకేనా? స్క్రీన్ షేర్ చేస్తాను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు కామెంట్స్ లోపల ఒక లింక్ ఉంది కదా, ఆ లింక్ ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం. ఆ లింక్ వచ్చింది కదా, హోస్టింగ్ ఆర్ ప్రైజింగ్ అని. సూపర్.
అంటే కరెక్ట్ నాకు సార్. సిస్టమ్ కి టూ స్క్రీన్స్ కనెక్ట్ అయి ఉంటాయి సార్, అందుకని గాట్ ఇట్ ఏం కాదు ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం ఓకే సార్. చేస్తారు, కిందికి రండి, కిందికి ఎస్. రండి, కొంచెం కిందికి రండి. ఇప్పుడు మీరు బిజినెస్ చేసుకోవాలి, ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి, బిజినెస్ గుడ్. కొంచెం మీదికి సార్, కొంచెం మీదికి, ఇంకా ఇంకా కిందికి, ఇంకా కిందికి, కిందికా సార్? ప్రీమియం కిందకా సార్? కిందికి. ఎస్ సార్. అన్లిమిటెడ్ మీకు 159 వచ్చింది అనమాట, ఇంకా సూపర్. నాకు ₹200 వచ్చింది. మీరు చూస్ ప్లాన్ అని కొట్టండి. ఓకే ఓకేనా? సార్. ఎస్ సార్. అంటే మీకు నాకు 199 20% వచ్చింది డిస్కౌంట్. సార్ ముందు. సూపర్ సూపర్. మీకు ఇంకా 20% అడిషనల్ డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు చూపిస్తాను, ఆగండి. అది మొబైల్లో కొన్న, డెస్క్టాప్ లో కొన్న మొత్తం ఒకటే సార్, జస్ట్ ఫాలో ద ప్లాన్. సార్ ఇది అన్లిమిటెడ్ ప్లానే కావాలి మీకు. టోటల్ ఇక్కడ 20% డిస్కౌంట్ ఆఫర్. మాది రిఫరల్ కోడ్ ఇచ్చాము. ఆ రిఫరల్ కోడ్ ఇస్తే మీకు 20% బెనిఫిట్, మాకు 20% ప్రాఫిట్ వస్తుంది. ఇదంతా ఎస్ సార్. మీకు అప్డేట్ మార్కింగ్ గా చెప్తాను, నథింగ్ టు వరీ. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఓకే కంటిన్యూ కొట్టండి సార్, కంటిన్యూ కొట్టండి. సార్. నెక్స్ట్ ఇయర్ డొమైన్ కి రెన్యువల్ అమౌంట్ ఏమైనా ఇక్కడ చూపిస్తుంది సార్? చూపిదా? రెన్యువల్ మనము సెకండ్ ఇయర్ నుంచి రెన్యువల్ చేసుకోవాలి సార్, దానికి ఆప్షన్ లేదు. అంటే దానికి ఎంత వా- అమౌంట్ అవుతుంది అప్రాక్స్ చూపిస్తుందా నేను సార్? చెప్తాను సార్. వాళ్ళ బిజినెస్ నేమ్ ఏంది? శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫుడ్ సార్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫుడ్స్. అవును. SLFP పెట్టుకోవచ్చు. మొత్తం పేరు అంటే టైప్ చేయడానికి కూడా కష్టం. షార్ట్ కట్ గా తీసుకొని పెద్దగా బ్రాండ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అంటే ఉండదు. ఓకేనా? వాళ్ళు ఎస్ఎల్వి ఫుడ్స్ మీద వేరే సంథింగ్ వేరే ఎవరెవరు పౌడర్ సేల్ చేస్తున్నారు సార్, ఫుడ్ పౌడర్స్ ఏవో. ఓకే. అందుకని వీళ్ళు ఫుల్ నేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫుడ్స్ అని. SLV ఫుడ్స్ అని తీసుకుందాం, తప్పేముంది. అంటే సేమ్ ఎస్ఎల్వి ఫుడ్స్ మీద వేరేది ఉంది అని చెప్పేసి హోల్డ్ అవుతున్నారు సార్. SLFP తీసుకుందాం అట్లాంటప్పుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంది కదా, SLFP తీసుకుందాము. ఏమైతుంది, మన బ్రాండ్ మనదే కదా. అవును సార్. అంటే వాళ్ళు SLV ఫుడ్స్ తీసుకుంటే ఓకే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫుడ్స్ అని వాళ్ళు తీసుకున్నారు అనుకోండి. మన శ్రీ ఎస్ఎల్వి లక్ష్మీ ఎస్ తీసుకుంటాం. వెంకటేశ్వర పి తీసుకోండి మీరు, షార్ట్ కట్ గా పి. 4 పదాలు డొమైన్ అంటే ఇంకా సూపర్ అది. ఓకేనా? ఓకే. ఓకే సార్. అట్లా అట్లా తీసుకోండి. ఇట్లా అవైలబుల్ ఉంది సార్, దీన్ని మనం మార్కెటింగ్ చేసుకుంటే చాలు. వాళ్ళది కూడా వెంకటేశ్వర అనేనా? ఏది సార్? వాళ్ళ కాంపిటీటర్ నేమ్ కూడా వెంకటేశ్వర అనే వస్తుందా? అంటే వాళ్ళది జస్ట్ అంటే అందరిది ఎస్ఎల్వి లక్ష్మీ వెంకటేశ్వర సార్, సేమ్ వాళ్ళది కూడా. ఇవన్నీ కామన్ నేమ్స్ కదా, తప్పదు. మనం డొమైన్ బ్లాక్ చేసుకుందాం. మీరు కంటిన్యూ అని కొట్టండి, నేను చెప్తా. ఓకే సార్. సో ఇక్కడ మీరు Gmail తో రిజిస్టర్ అవ్వండి. మీకున్న ఏదైతే ఫ్రీలాన్సింగ్ మెయిల్ ఐడి ఉందో, పర్సనల్ మెయిల్ ఐడి ఉందో, ఏదో ఒకటి తీసుకోండి, ఏం కాదు. ఇది మనం ఓన్ గా ఇచ్చుకోవాలి సార్ పాస్వర్డ్? జీమెయిల్ తో ఇవ్వండి సార్. Gmail తో లాగిన్ అయిపోండి, ఏం కాదు. గో టు ద జీమెయిల్. అక్కడ సారీ, ఏదో ఒకటి తీసుకోండి ఇక్కడ మీరు. కంపెనీ వాళ్ళ దాంతో అయిపోతుంది సార్, ఇంక ఇబ్బంది ఉండదు. అయిపోయింది, ఇంకా సేఫ్టీ కదా మీకు. అది కూడా మనకి యాక్సెస్ మన దగ్గరనే ఉంది సార్. సూపర్ సూపర్. క్లిక్ ఆన్ కంటిన్యూ. గూగుల్ తో లాగిన్ అయితే 100% సేఫ్, ఏం కాదు. మీ నేమ్, మీ యొక్క ప్రొఫైల్ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫుల్ చేస్తుంది తప్ప, అంతకుమించి అదేం ఫుల్ కూడా చేయదు అనమాట. ఓకేనా? డన్. సార్ ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మొత్తం రాసేయండి, అంతే. శ్రీ వెంకటేశ్వర ఫుడ్స్ ఉంది సార్, లాస్ట్ ఫుడ్స్ ఇక్కడ మెన్షన్ చేసామండి. అంతే, ఫుడ్స్ మెన్షన్ చేసేయండి, అంతే. కిందికి రండి సార్. ఇప్పుడు అక్కడ సార్. మొబైల్ నంబరు మీది ఇవ్వండి, ఓకే ఏం సార్. కాదు. ట్రై టు గివ్ యువర్ మొబైల్ నంబర్. ఎస్ సార్. అడ్రస్ అడ్రస్ కూడా వచ్చేసి ఇవ్వండి, ఎగ్జాక్ట్ అడ్రస్ ఇవ్వండి. అంటే మనది మెన్షన్ చేసి వచ్చారు, వాళ్ళది. మీరు మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ KYC కూడా ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే సార్. కంపెనీ డీటెయిల్స్ మ్యాండేటరీ ఏం GST కాదు ఉంటే సార్? GST యాడ్ చేసుకోవచ్చు, GST లేకపోతే కంటిన్యూ, అంతే, ఏం కాదు. అంటే వాళ్ళకి ఉంది వాళ్ళ సార్, తర్వాత GST యాడ్ ఉందా? చేస్తారు మన. వాళ్ళకి వాళ్ళ ఉంది సార్. GST ఉందా? ఇక్కడ యాడ్ కంపెనీ డీటెయిల్స్ అని పెట్టండి. GST సార్. ఉంటే దీని లోపల ట్యాక్స్ కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. ట్యాక్స్ కట్ చేసుకొని ఇస్తాడు. వాళ్ళ కంపెనీ పేరు రాయండి, GST ఎంటర్ చేయండి, మీకు ఇంకా 18% డిస్కౌంట్ వస్తుంది. అంటే వాళ్ళ దాంట్లో ఎగ్జాక్ట్ టైంలో ఒకసారి చూసి చేస్తాం సార్. చూడండి సార్ ఒక్కసారి. కొంచెం ఎస్. స్క్రీన్ ఆఫ్ లో పెట్టండి సార్, స్క్రీన్ ఆఫ్ లో పెట్టండి, స్క్రీన్ ఆఫ్ లో పెట్టండి. కొంచెం పర్సనల్ డేటా ఓకే. ఉంటుంది కదా. యా సూపర్. నేను ఒక్క నిమిషం అని మిమ్మల్ని డిజేబుల్ చేస్తున్నాను. యా డన్. ఓకే సార్.
2 minutes వెయిట్ చేయండి సార్, అయిపోతుంది ప్రాసెస్. ఓకేనా? ఎస్ మీ- యా. వాళ్ళ జిఎస్టీ అడగండి, జిఎస్టీ వాడితే 10,000లో మీకు 1800 కట్ అవుతుంది ఇప్పుడు. ఓకేనా? డిస్కౌంట్ అయిపోతుంది ఇన్స్టెంట్ గా. అర్థమైందా సార్ సబ్జెక్ట్ ఇక్కడ వరకు అందరికి? సబ్జెక్ట్ అర్థమైంది ఇక్కడ వరకు? ఏం చేస్తున్నాము? సబ్జెక్ట్ క్లియర్ ఉంది కదా? ఎక్కడ ట్రాక్ అక్కడిక్కడ జరగలేదు. వీఆర్ మూవింగ్ గుడ్ ఓన్లీ. అట్లే మరి స్కిప్ అయితే నేను చెప్తా, ఏమి ఇబ్బంది పడకండి. ఆ ప్యాటర్న్ ని క్లోజ్ చేద్దాము. నా ప్యాటర్న్ వచ్చేసరికి నా ప్యాటర్న్ చెప్తాను. ఓకేనా? డోంట్ కన్ఫ్యూజ్, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. ఓ 10 minutes ఆగండి సార్, అయిపోతుంది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, డొమైన్ తీసుకుంటున్నారు. ఎస్, డొమైన్ ప్లస్ హోస్టింగ్ రెండు కలిపి 4 సంవత్సరాలకి డొమైన్ 1 year ఇస్తాడు. 4 సంవత్సరాలు హోస్టింగ్ తీసుకుంటున్నాము. మేము ఇచ్చిన 20% డిస్కౌంట్ తోని, రిఫరల్ డిస్కౌంట్ తోని ప్రస్తుతం బిల్ ఎంత వచ్చింది సార్ అంటే 9,000 చిల్లర నుంచి 10,000 చిల్లర మధ్యలో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే తను కంపెనీ డీటెయిల్స్ యాడ్ చేసి జిఎస్టీ కూడా యాడ్ చేశాడో, హోస్టింగర్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ ని కూడా మైనస్ చేసేసి మీ అకౌంట్ లో వేసేస్తుంది. కాబట్టి హోస్టింగ్ తీసుకున్నందుకు 10,000లో 18% అంటే 1800. 10,000లో 1800 అంటే 8,200 బిల్లు కట్టాలి ఇప్పుడు. అది ఆడ్ అమౌంట్ ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇలా వాడుకోవడం బెస్ట్. జిఎస్టీ ఉంటే కట్టండి, లేకపోతే కంటిన్యూ కొట్టండి. దట్ విల్ బి యాడెడ్ బెనిఫిట్ అన్నమాట. వేరే వాళ్ళ జిఎస్టీ వాడదు. ఎవరి జిఎస్టీ వాళ్ళది. ఫ్యామిలీ బిజినెస్ ఉంటే ఫ్యామిలీ జిఎస్టీ వాడొచ్చు, తప్పేం కాదు. మల్టిపుల్ క్లయింట్స్ కి వెబ్సైట్ ఇవ్వాలంటే హోస్టింగ్ తీసుకోవాలా, వీపీఎస్ తీసుకోవాలా? సాకేత్, యాజ్ ఎ బిగినర్ ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు సంవత్సరానికి 5,000 పెట్టమని, అది చేసుకొని 10 వెబ్సైట్లు కూడా తీసుకోవచ్చు. ఐ గివ్ ఎ క్లారిటీ, గివ్ మీ సమ్ టైమ్. దిస్ ఓన్లీ ఫర్ 1 ప్రాజెక్ట్. అంటే ఇక్కడ అన్లిమిటెడ్ వెబ్సైట్స్ అన్నారు సార్, 30-40 వెబ్సైట్లు ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే లక్ష్మణ్ ఈ ప్లాన్ తీసుకుంటున్నారో 10,000 ప్లాన్ 4 years కి, ఆ కూపన్ కోడ్ ద్వారా దేంతోనో యూ కెన్ క్రియేట్ అప్ టు 20 to 30 వెబ్సైట్స్ ఈజీగా చేయొచ్చు. దీనికంటే ఎక్కువ సెక్యూరిటీ కూడా ఉంది. అది అప్కమింగ్ సెషన్స్ తర్వాత చెప్తాను మీకు, కొన్ని సెషన్స్ తర్వాత. ఓకేనా? యా, లక్ష్మణ్ అయిందా? లక్ష్మణ్ లక్ష్మణ్ ఎనీ అప్డేట్? మైక్ మ్యూట్ లో ఉంది. అదే నేను అన్మ్యూట్ చేశాను, వెయిటింగ్. సార్ దట్ ఈస్ ఫర్ 1 year డొమైన్. 1 year డొమైన్ ఫ్రీగా ఇస్తారు సార్. మిగిలిన 3 years కనుక్కోవాలి. 4 years హోస్టింగ్ ఫ్రీ. 4 years హోస్టింగ్ ఫ్రీ. 1 year డొమైన్ మనం పైసలు కడుతున్నాం. మిగిలిన 3 years కి డొమైన్ అనేది మనం కొనుక్కోవాలన్నమాట. ఓకేనా మా లక్ష్మి? యా, నేను రాస్తాను, నథింగ్ టు వరీ. గివ్ మీ సమ్ టైం. ఇది ప్రాసెస్ కంప్లీట్ కాగానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లక్ష్మణ్ చెప్పండి. లక్ష్మణ్ అదే సార్, వాళ్ళు జిఎస్టీని నేను పంపించారు సార్. సూపర్. మీరు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి అది ఎంటర్ చేయండి, అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్, లక్ష్మణ్ వంశీ షేర్ చేస్తారు. గుంటూరు. హౌ మెనీ ఈ-కామర్స్ సైట్ డిజైన్ దిస్ హోస్టింగ్ సార్? యూ క్యాన్ డిజైన్ ఓ 10 ఈ-కామర్స్ వెబ్సైట్లు డిజైన్ చేసుకోవచ్చు. మినిమం 10 చేసుకోవచ్చు సార్. మంచి సర్వీస్ వెబ్సైట్లో 10, అట్లా 20 చేసుకోవచ్చు. ఓన్లీ ఈ-కామర్స్ కావాలంటే 10 నుంచి 15 చేసుకుంటే సరిపోతుంది సార్. అది డిపెండ్స్ అపాన్ ప్రోడక్ట్స్, డిపెండ్స్ అపాన్ పేజెస్, చాలా ఉంటుంది సార్. ఓకేనా? కరెక్ట్ గానే ఉన్నారు సార్. ఓకే, డన్. అక్కడ కంపెనీ ఇవ్వండి అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ద బిల్. లైవ్ పాట్ బిర్యానీ. ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ. 9,017 ఉంది సార్. దాంట్లో 18% మైనస్ అయితే చూడండి, 7,600కి వస్తుంది సార్. ఓకేనా? అవును అవును సార్, ఎస్ సార్. ఓకేనా? సో జిఎస్టీ పెడితే ఆ జిఎస్టీ నంబర్ మీద వీడు అక్కడ పంపిస్తాడు అనమాట. వాళ్ళకి ఏమైనా ఉంటే అడిషనల్ చేసుకోవాలి, ఏం కట్టకపోతే దీన్ని కట్టరబోయే అంటాడు అనమాట. అంతే, దట్ ఈస్ ఎ బెనిఫిట్ ఓన్లీ, నథింగ్ టు వరీ. ఓకే యూపీఐ సార్. పేమెంట్స్ అని కొట్టండి, అయిపోతుంది. ఎస్, ఇది మనం ట్యాక్స్ ఇన్పుట్ క్రెడిట్స్ అంటాము. ట్యాక్స్ ఇన్పుట్ క్రెడిట్స్ అంటాం అనమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐటీసీ అంటాము. అది అలాగే ఉంటుంది సార్, ఏం కాదు. అది అలాగే ఉంటుంది, ఏం కాదు. ఓకేనా?
అది వెరిఫై అయిన తర్వాత గ్రే కలర్ బటన్ నుంచి మీకు బ్లూ కలర్ బటన్ వస్తుంది. దట్ విల్ వెరిఫై ఫ్రమ్ బ్యాక్ ఎండ్ అప్రూవ్ ఆన్ యూపీఐ. అది 15,000 అడుగుతుంది, కానీ కట్ అయితే మాత్రం 7,500 అని చెప్తుంది అనమాట. ఓకే సార్, నో ప్రాబ్లం. యూ మే హ్యావ్ క్యాన్సల్ ద పేమెంట్ ఆర్ దేర్ వాజ్ అ డిలే ఇన్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద యూపీఐ యాప్. సరే, కంటిన్యూ అని కొట్టండి. జస్ట్ హోల్డ్ ఆన్. మీకు ఎంబటే ఫోన్పే అప్లికేషన్ కానీ ఏదో ఒక అప్లికేషన్ లోడ్ అవుతుంది, దాంతో ప్రొసీడ్ అయిపోండి, సరిపోతుంది. ఒకసారి ఆ యాప్లోకి వెళ్ళమంటారు సార్, లేదంటే యాప్లోకి వెళ్ళండి సార్. ఫోన్పే ఓపెన్ చేసి క్లోజ్ చేయండి అంతే. ఎస్ సార్. ఎస్, అదే అదే వ్యూ డీటెయిల్స్ యాక్సెప్ట్. సూపర్. అంతే సార్. ఇప్పుడు అక్కడ ఎంబటికి ఆ ట్యాబ్కి రండి, సక్సెస్ఫుల్ పేడ్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయినా వితిన్ 24 hours లో మీ అకౌంట్ లో మీ అమౌంట్ అన్న క్రెడిట్ అవుతుంది, లేకపోతే అప్లికేషన్ అన్న మీకు వస్తుంది. ఓకేనా? నథింగ్ టు Success. వరీ. సక్సెస్ అయిపోయింది. జస్ట్ హోల్డ్ ఆన్ సార్, అది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటాడు, Yes. గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి అనండి. ఆడు ఫ్రీ డొమైన్ ఇస్తాడు, డొమైన్ బుక్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఫ్రీ Okay, డొమైన్ sir. ఇస్తాడు, డొమైన్ బుక్ చేసుకోవాలి. చెప్తాను అది కూడా. అంటే ఇప్పుడు నేను డొమైన్ ఒకసారి వీళ్ళతో ఈ లోపల మీరు మాట్లాడండి, ఇది ఇలాగే పెడతాను. ఓకేనా? ఏం కాదు, రేపు కూడా కొనుక్కోవచ్చు కావాలంటే, డిలే అవుతుందంటే. సార్, క్యాన్ వి కంటిన్యూ ఆర్ క్యాన్ వి డ్రాప్? సార్ మీరు మాట్లాడండి, నేను చెప్తాను. డోంట్ టచ్ ఎనీథింగ్. మీరు సార్తో మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఓకే సార్, Okay, కంటిన్యూ sir. చేద్దామా? కంటిన్యూ చేద్దామా అద్దామా? యా, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేద్దాం సార్. డోంట్ షేర్ ఎనీ పర్సనల్ డేటా. డోంట్ షేర్ ఎనీ Okay, sir. పర్సనల్ డేటా. యా ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఆయనతో కాల్ మాట్లాడి నేను ఒకసారి వస్తాను సార్. చెప్దాం సార్. ఓ 5 minutes వెయిట్ చేద్దాం సార్. ఎక్కువ డీలే అయింది అనుకోండి. కొన్నాం కాబట్టి మొత్తం మన దగ్గర ఉంటుంది. ఈ రోజు కొన్నది ఆడు 1 year Okay. డొమైన్ ఇస్తా అంటే రేపు కూడా కొనుక్కోవచ్చు. సార్ ఏం ఇప్పుడు మనం కాదు. సజెస్టివ్ డొమైన్ నేమ్ ఏం చెప్పాం సార్? ఎస్ఎల్. నేను రాస్తున్నాను సార్. శ్రీ Okay, లక్ష్మీ sir. వెంకటేశ్వర ఫుడ్ .co.in. నేను ఒకసారి సర్చ్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. నేను ఐ విల్ షేర్ మై స్క్రీన్. అంటే వాళ్ళు ప్రిఫరబుల్ .com అన్నారు సార్, అట్లా పాసిబుల్ అవుతుంది? .com వద్దు సార్, మన అంటే ఇండియన్ మేబీ వాళ్ళకి కాబట్టి. ఏం తెలియదు, మేబీ వాళ్ళు ఏంటంటే జస్ట్ అదే వినడమే సార్, తప్ప. ఇప్పుడు మొత్తం ఇండియన్ మొత్తం ఇదే ఉంది సార్. .com దాని అయిపోయింది. ఏదైనా సరే మనం చేసే దాని మీద ఉంటుంది. మన ఇండియన్స్ కాబట్టి Okay. .in .co.in తీసుకోమని చెప్పండి, బాగుంటుందని Okay, చెప్పండి. sir. .com వెళ్ళిపోయింది మార్కెట్. ఓకేనా? యా. ఓకే సార్, ఓకే సార్. నేను కాపీ చేసి వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను సార్. సార్, శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫుడ్స్ .co.in అవైలబుల్ గా ఉంది. ఓకే సార్. అంటే డొమైన్ పేరు ఎప్పుడే కానీ తక్కువ ఉంటే బాగుంది. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెంట్ సర్వీస్ అని చెప్పి పెద్దగా ఉండదు. TCS.com. ఇన్ఫోసిస్ పెద్దగా ఉంటుంది. విప్రో, వెస్ట్ ఇండియన్ ప్రొడక్ట్స్ అంత పెద్ద ఉంటుంది. విప్రో షార్ట్ కట్. అట్లనే మనకు కూడా ఉంటే బాగుంటుంది. SLVF అంటే మార్కెట్ ఆల్రెడీ పేరు ఎక్కువ వాడుతున్నా కానీ ఇది మనకు యాడెడ్ అడ్వాంటేజ్. SLVF అనేది ఉంది, SLVF.co.in అని ఉంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు సార్. ఫస్ట్ .in, .com లేకపోతే .co.in అంటాను. ఓకేనా? యా. ఓకే సార్, ఓకే సార్. ఇలా ఇలా దొరకడం కూడా చాలా మంచిదే సార్. మనకి డొమైన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫుడ్స్ .in పెట్టుకోవచ్చు. ఇప్పుడు మేము మార్నింగ్ బ్యాచ్ ఒక డాక్టర్ కి చేస్తున్నాం అనమాట. వాళ్ళ వెబ్సైట్ వచ్చేసి హ్యాపీ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్ .in. షార్ట్ కట్ లో పెట్టుకోండి, ఎవరు వద్దన్నారా? ఇది లైవ్ గా స్టూడెంట్ ముందని డిజైన్ చేసి పెట్టింది. మా స్టూడెంట్సే డిజైన్ చేశారు ఇది. సార్ చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళకి చెప్పాను సార్. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం సజెస్ట్ చేసిందైనా నో ప్రాబ్లమ్, .in అయినా నో ప్రాబ్లమ్ సార్. .in తీసుకోండి సార్, అయిపోతుంది. బ్రాండ్ అనేది ఓకే సార్. స్క్రీన్ షేర్ చేయమని. SLVF.in. యా, స్క్రీన్ షేర్ చేయండి. SLVF డౌన్ తీసుకోండి. సార్ స్కేర్ అవుతుందా సార్? సూపర్ సార్. ఇప్పుడు సార్. సార్ చెప్పండి సార్. క్రియేట్ ఏ న్యూ సైట్ అంటే ఇది క్లోజ్ ఇక పైన చేసి ఇంగ్లాండ్ అనేది ఉంది, అది ఇండియా ఏం పెట్టకలేదు ఇస్తారా? అదేం పర్లేదు. ఏం లేదు సార్, అంత లైట్ తీసుకోండి. అది క్లోజ్ చేయండి. క్రియేట్ న్యూ సైట్ సార్. విండోని క్లోజ్ చేయండి. ఇది మనకు మొబైల్ క్లోజ్ వర్షన్ చేయండి. కొంచెం ప్రాబ్లం. క్లోజ్ చేయండి సార్, అదేం కాదు. మీద ఎక్స్ బటన్ కొట్టండి, ఏం కాదు. లీవా సార్? లీవ్ అని కొట్టండి, రేపు మళ్ళీ క్లోజ్ చేద్దాం. ఓకేనా? లీవ్ అని కొట్టండి.
ఓకే సార్. డన్. ఇప్పుడు దాన్ని ఎక్స్ బటన్ మీద కొట్టాను మళ్ళీ లేటర్ అన్ని స్కిప్ చేయండి ఏమొస్తాయి అది. సార్ ఇక్కడ మీ ప్లాన్ లోపల ఫ్రీ డొమైన్ ఇస్తాడు. మీ అకౌంట్లోకి వెళ్ళండి. ఒక్క నిమిషం సార్. ఇది మీరు ఏం చేశారంటే ల్యాప్టాప్ లో కొంచెం స్క్రీన్ ఏమంటారు మైక్ ఆఫ్ చేసుకొని షేర్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని. అంటే అది స్క్రీన్ డ్యూయల్ స్క్రీన్ కనెక్ట్ అయింది సార్, అది ఒకటి చేస్తే ఆటోమేటిక్ సెకండ్ స్క్రీన్ షేర్ అయిపోతుంది అందుకని. షేర్ కానివ్వండి సార్. ఇక్కడ ఏమవుతుందంటే మీ మైక్ ని మ్యూట్ చేయండి, అక్కడ సరిపోతుంది. ఒక్క స్పీకర్స్ కూడా నిమిషం సార్, సార్. నేను ఒకసారి మొబైల్లో స్పీకర్స్ కొనడం ఆన్లో ఈజీ, ఉంది. కాన్ఫిగర్ చేయడం కొంచెం టిపికల్ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి మీ ల్యాప్టాప్ ని షేర్ చేయమన్నాను సార్ అంతే. ఒక్క నిమిషం సార్, నేను చేస్తాను. Yeah. చెప్పన్నా. ఒక్క నిమిషం. నేను మీ స్క్రీన్ షేర్ స్టాప్ చేశాను సార్. యూ క్యాన్ షేర్ విత్ యువర్ ల్యాప్టాప్. ఓకే, ఓ 5 minutes వెయిట్ చేద్దాం సార్. డిలే అయింది అనుకోండి, విల్ కంటిన్యూ టుమారో. ఏం కాదు, విల్ లర్న్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. ఓకే సార్. రేపైతే సెషన్ ఉంటుంది, సండే రోజు సెషన్ ఉండదు. వన్ సెకండ్, విల్ మీట్ ఆన్ మండే. లేదు సార్ ఇది ఆ, లక్ష్మణ్ రేపు చేద్దామా? ఇది మీకు ఓకేనా? రేపు చేద్దామా మళ్ళీ? లక్ష్మణ్ విల్ వెయిట్ సార్, 9:05 వరకు వెయిట్ చేస్తాం. సార్ వస్తున్నా సార్, ఒక్క నిమిషం. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. చెప్పనా, కాల్ చేస్తాను. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ 2 to 3 minutes సార్, కొంచెం వెయిట్ చేద్దాము. షూర్ అండి, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. షేర్ అవుతుందా సార్? షేర్ అవుతుంది సార్, షేర్ అవుతుంది. డ్యువల్ Yes. స్క్రీన్ ఏం కాదు సార్, అది పెద్ద కనిపించాలనేది నా మాట అంతే. చెప్పండి ఈ స్క్రీన్ ఈ స్క్రీన్ హైలైట్ చేయండి, హైలైట్ అవుతుందేమో. సార్. సార్ మన మెయిన్ జూమ్ లో డిస్ప్లే ఉన్నది, ఉందా సార్? జూమ్ లో ఉన్న స్క్రీన్ హైలైట్ అవుతుందేమో చూడండి. సార్ మీరు ఏం చేస్తారంటే జూమ్ ఉన్న ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్ లో సార్ క్లోజ్ యువర్ షాట్ సారీ. జూమ్ లో ఉన్న దాంట్లో దీంట్లో అకౌంట్ ఉందా? అది దీని లోపల అకౌంట్ ఉందా? అది ఏంటి సార్, మెయిలా సార్? రైట్ సైడ్ ఉన్న ట్యాబ్ లో మీకు మెయిల్ ఉందా అంటున్నా అందులో. ఉంది సార్. ఇక్కడ ఓపెన్ చేయండి, రైట్ సైడ్ ట్యాబ్ లో ఓపెన్ చేయండి. మీ ఇష్టం, అన్ని క్లోజ్ చేసేది కదా, మీ ఇష్టం ఇంకా. ఓకే సార్. సూపర్. ఇప్పుడు హోస్టింగర్ ఓపెన్ చేయండి. అదే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. జస్ట్ ఎంటర్ అంతే. దట్ విల్ బి ఆటో లోడెడ్. కంటిన్యూ. ఇది లెఫ్ట్ సైడ్ సిస్టమ్ ని క్లోజ్ చేయడానికి ఉండదు సార్, లెఫ్ట్ సైడ్ స్క్రీన్ ని. సార్ చూస్తున్నా సార్. అక్కడ మీకు విండోస్ ప్లస్ F7 ఉంటుంది సార్, విండోస్ ప్లస్ F7 ఉంటుంది. ఏం కాదు సార్ ఉంటుంది. విండోస్ ప్లస్ F7 కొట్టండి. సూపర్. ఇప్పుడు విండోస్ ఈ మౌస్ ప్యాడ్ ని జరిపితే వస్తుంది రైట్ సైడ్ కి. మౌస్ ప్యాడ్ ఉంటుంది కదా, స్క్రీన్ స్ప్లిట్ ఉంటుంది. యా సూపర్ సార్, ఇది ఎక్స్పాండ్ చేయండి. సూపర్, అంతే. ఇప్పుడు మీరు ఏం చేశారు తెలుసా, ఒక హోస్టింగ్ ని కొన్నారు, 4 సంవత్సరాలు హోస్టింగ్ కి కొన్నారు, అది కూడా మీకు 7,700 వచ్చింది వచ్చింది. ఇట్స్ గుడ్. అవును సార్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా సార్ అంటే డొమైన్స్ మీద క్లిక్ చేయండి. ఎస్ సార్. అడేమంటాడు, క్లెయిమ్ యువర్ ఫ్రీ డొమైన్ ఉందా, క్లెయిమ్ అని కొట్టండి. అవును. అంతే, అయిపోయా, కేల్కతం దుకాణం. ఇప్పుడు మీ వెబ్సైట్ నేమ్ యాడ్ చేయండి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫుడ్స్ SLFC, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫుడ్స్. అక్కడ .de బదులు .in అని పెట్టుకోండి. ఉందా? రైట్, సూపర్, డన్. అంతే సార్.
సూపర్, కొట్టండి. 1 ఇయర్కే ఫ్రీ ఇస్తాడు. సెకండ్ ఇయర్ నుంచి మనము 800 900 900 GST రూపీస్. పెట్టుకుంటే చాలు, అంతే అంతే. సేమ్ అదే ప్రాసెస్, దీని కూడా GST పడుతుంది. GST నెంబర్ అప్లై చేస్తే వచ్చేస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ 899 అంతే ఉంటుంది. ఎస్ సార్, ఇది సెలెక్ట్ కంటిన్యూస్ స్టేట్, అక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. స్టేట్ సూపర్, క్లిక్ ఆన్ కంటిన్యూ, అంతే. అండర్స్టాండ్. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కేవైసీ అవుతుంది. వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి, అంటే ఇది మీకు చెప్తాను, రిజిస్టర్ అని కొట్టండి ఫస్ట్. ఏం కాదు, అయిపోయింది. ఈ సార్కి నంబర్ వెళ్తుంది, మీదే కదా కాబట్టి మీకు వచ్చేస్తుంది సార్. ఓకేనా? మీరు అకౌంట్ రిజిస్ట్రేషన్ అప్పుడు అది ఏదైతే నంబర్ అడిగిందో ఆ నంబర్ ఏదైతే ఎంటర్ చేస్తారో అదే నంబర్ కొద్దికి వెళ్తుంది. ఇక్కడ సార్ నంబర్ పెట్టారు కాబట్టి ఈజీగా అయిపోతుంది. సూపర్, స్టార్ట్ యువర్ యూజింగ్ డొమైన్, కంటిన్యూ అని కొట్టండి. ఇప్పుడు క్రియేట్ ఏ వెబ్సైట్, సరే స్కిప్ కొడతా అంటే కొట్టండి సార్, మళ్ళీ చూసుకుందాం. సో ఇప్పుడు డొమైన్ లాక్ చేసుకున్నారు, హోస్టింగ్ లాక్ చేసుకున్నారు. దిస్ విల్ కంటిన్యూ టుమారో. ఓకేనా? రేపు వర్డ్ ప్రెస్ గురించి చెప్పేసి మీ దాన్ని ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను, మా దగ్గర ఉన్న దాన్ని ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. టుమారో వీ హ్యావ్ అల్టిమేట్ సెషన్. ఓకేనా సార్? మీరైతే చెప్పండి. ఇక్కడ మీరు ఒక్క నిమిషం సార్, మీరు ఎప్పుడైతే ఒక డొమైన్ కొంటారో కంపల్సరీ ఈమెయిల్ వెరిఫికేషన్ చేయాలి. మీ యొక్క జీమెయిల్ ఓపెన్ చేస్తే వెరిఫికేషన్ మెయిల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈమెయిల్ వెరిఫైడ్ అని వస్తుంది. లేదు, జీమెయిల్ ఓపెన్ చేయండి. వెరిఫై అంతే, ఇది ఒక్కటి క్లిక్ చేస్తే అయిపోయి మీ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. కానీ ఇది ఇండియన్ వెబ్సైట్ కాబట్టి .in కాబట్టి ఎవరిదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ కి ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ ఉందో, అంటే ఇప్పుడు నేను కొంటా, నా ఆధార్ కార్డ్ ఇస్తా, మా ఫాదర్ కొంటారు, మా ఫాదర్ ఆధార్ కార్డ్ ఇస్తా, అయిపోయింది సార్. అది అయిపోతుంది, ఏం కాదు. కేవైసీ ఉంటుంది, కేవైసీ మీకు మెయిల్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసి ఆ సార్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఓటీపీ చెప్తే ఇంకా కేవైసీ కూడా అప్డేట్ అయిపోతుంది సార్. ఓకేనా? అది మనకి ఎక్కడ నెక్స్ట్ చెప్తారు. ఇక్కడ మీకు వస్తుంది సార్, ఇక్కడ మీకు వస్తుంది. మెయిల్కి వెళ్ళండి, జీమెయిల్కి వెళ్ళండి. అక్కడ మీకు కొన్ని ఆన్సర్స్, కొన్ని మెయిల్స్ వస్తాయి. పేమెంట్స్ ఇంకా రాలేదు సార్, ఒక మెయిల్ వస్తుంది, వెరిఫై యువర్ కేవైసీ అని చెప్పేసి వస్తుంది. అది వచ్చినప్పుడు మెయిల్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా? సింపుల్. ఇంకా ఇక్కడైతే రాలేదు, వెయిట్ ఫర్ సమ్ టైమ్. నిక్సీ అని చెప్పేసి ఒక వెబ్సైట్ నుంచి వస్తుంది మీకు, దట్ ఈస్ ఏ ట్రస్టెడ్ వెబ్సైట్. అంతే సార్, వాళ్ళకి చెప్పండి సార్ ఇట్లా డొమైన్ తీసుకున్నాం, హోస్టింగ్ తీసుకున్నాము, రేపు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పండి, అంతే. ఓకేనా? యా, షూర్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. వి హావ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ ద డిలే. అయ్యో, దానికేముంది సార్, అది మంచిదే, ఇంకా మస్తు డిలే చూస్తాం అది. ఓకేనా? గుడ్ ఎక్స్పీరియన్స్ సార్. మీరు ఫోన్ లో షేర్ చేశారు, మల్టిపుల్ స్క్రీన్ షేర్ చేశారు, ఎక్కడ బ్రేక్ కాలేదు కాబట్టి అది ఐఎమ్ హ్యాపీ. బ్రేక్ అంటే మాత్రం చుక్కలు కనిపిస్తుండే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. So that's it, sir. Thank you. We'll connect tomorrow at sharp time 7:30 PM. Have a great day. Bye-bye. Sir, queries ఉన్నాయి మరా? సార్ క్వెరీస్ ఉన్నాయి మరా? సార్ ఇప్పుడు దాంట్లో మనం ఫ్రీ డొమైన్ తీసుకున్నాం కదా, ఒకటి ఫ్రీ డొమైన్. అవును సార్. అన్లిమిటెడ్ దాంట్లో వెబ్సైట్స్ తీసుకున్నాం, అది ఎలా అంటే ఇంకొక వెబ్సైట్ కొంటే అదే హోస్టింగ్ వాడుకోవచ్చు సార్, అంతే. ఎప్పుడు మన దగ్గర ఒక ఫోన్ తీసుకుంటాం, ఒకప్పుడు ఒకటే సిమ్, ఇప్పుడు డ్యూయల్ సిమ్, అంటే ఒక ఫోన్ లో 2 సిమ్లు వాడచ్చు. చైనా ఫోన్ తీసుకుంటే 4 సిమ్లు 5 సిమ్లు కూడా పెట్టుకోవచ్చు. కానీ మన ఫోన్ లో 2 సిమ్ స్లాట్ ఎట్లయితే ఉందో, ఒకటే ఫోన్ లోపల 2 సిమ్స్ ఎట్లయితే చేసుకుంటావో అట్లనే హోస్టింగ్ లోపల ఇంకొక వెబ్సైట్ కొని దానికి అటాచ్ చేసుకుంటావు, ఇంకొక వెబ్సైట్ తీసుకొని ఇంకొకటి అటాచ్ చేసుకుంటావు. అర్థమైందా సార్? అంతే. ఆ ప్రాసెస్ చెప్తాను మీకు. వెబ్సైట్ కొనుక్కుంటాము, హోస్టింగ్ మాత్రం ఫ్రీ. అంటే పెద్ద ప్లాన్ తీసుకుంటే హోస్టింగ్ ఫ్రీ ఇస్తారు సార్, అంతే. ఓకేనా సార్? వెన్ యూ గో ఫర్ బిగ్ ప్లాన్ దే విల్ ప్రొవైడ్ ఫ్రీ హోస్టింగ్, అంతే. అంటే ఫ్రీగా డొమైన్ అనేది ఇస్తారు మీకు. రాజ్ చెప్పండి, రాజ్ మీరు మాట్లాడొచ్చు. గోపినాథ్, రాజ్ సార్. ఇప్పుడు గోపినాథ్ సార్, నేను చెప్పండి. గోపినాథ్ సార్, ఇప్పుడు మనకు కొంచెం అర్థం కాకపోతే ఇన్స్టిట్యూట్కి వచ్చి ఏమన్నా నేర్చుకోవచ్చా సార్? ఇది ఎట్లా? ఇది ఇన్స్టిట్యూట్ లో వచ్చి అంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది సార్, ఏం కాదు. అదే కూల్ గా ఉండండి. ఒక డొమైన్ అంటే అమెజాన్ లో ఒక వస్తువు కొన్నా, ఇక్కడ ఒక డొమైన్ కొన్నా, అక్కడ వస్తువు 1 కొంటే ఇక్కడ 10 కొన్నా, అంతే. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు సార్. ఓకేనా? ఓకే.
యా అంటే మీకు ఒకవేళ ఏమైనా ఇన్స్టిట్యూట్ డౌట్స్? వస్తే ఇంకేమైనా క్లారిటీగా ఇంకా ఏమన్నా ఎక్కువగా నేర్చుకోవచ్చా? సార్ నేను ఆల్రెడీ ప్యాక్ అయిపోయి ఉన్నా సార్. సర్వీసెస్ ఉంది, ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు కాదు క్లయింట్ సార్, ఎవడన్నా అంటే ఫోన్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్కి వస్తే ఏమైనా ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకోవచ్చా? యు ఆర్ వెల్కమ్, యు ఆర్ వెల్కమ్. అది ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు దేవాని చిన్మయిని అడగొచ్చు, వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ అవుతారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అంతే. యా, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయా సార్? సార్ రాజుకు ఉంది. రాజ్ చెప్పండి. రాజ్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడొచ్చు, మీ వాయిస్ రావడం లేదు. రాజ్, ఓకే, డన్, నథింగ్ టు వరీ, విల్ కంటిన్యూ టుమారో, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే. దేవా, యూ కెన్ స్టాప్ రికార్డింగ్. దేవా, గుడ్ నైట్ అండి, గుడ్ నైట్. థ్యాంక్స్. విల్ కనెక్ట్ టుమారో అట్ షార్ప్ 7:30 PM. బై బై.